అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్, అవగాహన లేని వాళ్ళు కూడా చాలా మంది బిజినెస్ లోకి వస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు అవతల పర్సన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, సమ్ టైమ్ అర్థం అర్థం కావచ్చు, సమ్ టైమ్ అర్థం కాకపోవచ్చు. బట్ ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ రోజు పూర్తి ప్రెజెంటేషన్స్ ని మనకి ఇవ్వబోతున్నారు, గత 25 ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ పొందినటువంటి వ్యక్తి, అనుభవం పొందినటువంటి వ్యక్తి. అండ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఇప్పటికే 25 ఇయర్స్ లో ఎంతో మందికి తను బిజినెస్ పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, రైట్, ఎంతో పరంగా హెల్ప్ చేసుకుంటూ ముందుకు రావడం అయితే జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో అవైలబుల్ గా ఉన్నారు. సో మనం ఇంకా లేట్ చేసుకోకుండా మన సార్ ని ఇన్వైట్ చేసుకుందాం. ఆల్రెడీ సార్ ఫోటో కూడా మీకు ముందు కనపడుతున్నాయి. సో సార్ పేరు వచ్చేసి మిస్టర్ వీరనాయుడు గౌల్ల. సనేజ్ కంపెనీ యొక్క ఫౌండర్ అండి. ఏపీ తెలంగాణలో ఈరోజు సనేజ్ కంపెనీని లాంచ్ చేస్తూ ఎంతో మంది లైఫ్ లో, రైట్, హెల్త్ వైజ్ గా కావచ్చు, వెల్త్ వైజ్ గా కావచ్చు, సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్ గా ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. సో ఎవరైతే ఈ సెషన్ ని అటెండ్ అవుతున్నారో, రిక్వెస్ట్ ఒకటండి, సెషన్ ఎండ్ అయ్యేంత వరకు మీరు ఉన్నట్లయితే పేడ్ చేసి, అంటే పే మనం డబ్బులు కట్టి కొన్ని మీటింగ్స్, ట్రైనింగ్స్ కి అటెండ్ అవుతూ ఉంటాం. అలాంటి వాటిలో ఎంతైతే మీకు నాలెడ్జ్ దొరుకుతుందో అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఈరోజు మీకు దొరికేటువంటి అవకాశం ఉంది, రైట్. సో లేట్ చేసుకోకుండా మన సార్ ని ఇన్వైట్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ మిస్టర్ వీరనాయుడు గారు, వెల్ బీయింగ్ కోచ్ ఆన్ ద స్క్రీన్ అండి. సార్ వెల్కమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు వచ్చి ఈ సెషన్ గురించి పూర్తి అవగాహన కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విఘ్నేశ్వర్ ఎస్. అండ్ ఎంటైర్ టీమ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ సెషన్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఈరోజు సెషన్ ఏంటి? మీరు వినియోగదారుల స్క్రీన్ మీద మీకు కనపడుతుంది, చూస్తున్నారు. రియల్గా వినియోగదారులు అనేవాళ్ళు చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. వినియోగదారులు కాని వాళ్ళు సైలెంట్గా ఉండుకోండి, పర్వాలేదు, రైట్. రెండోది, అందులో ఇంకో క్వశ్చన్ దీనికి యాడింగ్ అనమాట. నెలకు 10,000 నుంచి ₹1,00,000 వరకు వినియోగదారుడు సంపాదించాలి అనుకుంటున్నారా? క్వశ్చన్ మార్క్. రెండిటికి దీనికి కూడా మీరు డబుల్ ఎస్ ఇవ్వచ్చు. అయితే ఈ సెషన్ 100% మీకోసమేనండి. 100% మీకోసమే. మీరు యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్రాడ్యుయేషన్ కావచ్చు, పీజీ చేసిన వాళ్ళు కావచ్చు, పిహెచ్డి చేసిన వాళ్ళు కావచ్చు, జాబ్ హోల్డర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా ఈ సెషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 100% మీకు ఉపయోగపడుతుంది. ఇది వరకు వస్తున్నటువంటి మీ ఆదాయానికి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవడానికి, ఎలాంటి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎక్స్ట్రా ఆదాయం తీసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, కెరీర్గా కూడా మార్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఓన్లీ ఇన్కమే కాదండి, లైఫ్ టైం కెరీర్గా మార్చుకోవడానికి ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా సిద్ధంగా ఉన్నారంటే ఎస్ అని టైప్ చేయండి. లెటస్ వి విల్ స్టార్ట్. ఓకే. అండ్ సేమ్ టైం నాకు ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది. ఎగ్జిస్టింగ్ వాళ్ళు కాకుండా కొత్త వారు ఎంతమంది వచ్చారో నాకు అర్థమైతే, ఈ సెషన్లో న్యూ ఫస్ట్ టైం ఈ సెషన్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది వచ్చారో మీరు కన్నా ఎన్ అని టైప్ చేయండి. ఎన్ అని టైప్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరు న్యూ అనేసి. ఎస్. అలాగే వారికి టైప్ చేయడం రాకపోతే, అఫ్ కోర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం తెలియకపోతే, వాళ్ళ తరపున వాళ్ళ సీనియర్ ఇన్వైట్ చేసినటువంటి మీరున్నారు కదా, మీరు కూడా ఎన్ అని టైప్ చేయండి. నా తరపున N+1, 1 కానీ 2 కానీ 3 కానీ చెప్పారంటే మీ తరపున ఇంతమంది వచ్చారు అని నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను కంటెంట్ ఎలా తీసుకెళ్ళాలి, నెక్స్ట్ 45 మినిట్స్ సెషన్ ఎలా తీసుకెళ్ళాలి నాకు అర్థమవుతుంది. మేక్ ఇట్ ఫాస్ట్. తొందరగా రెస్పాండ్ అయితే నాకు క్లారిటీ దొరుకుతుంది. ఎస్. కొత్త వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్. ఎంతమంది ఉన్నారు? ఓకే, రైట్. ఇప్పటి వరకు అరౌండ్ 5, 6, 7. ఇంకా మేక్ ఇట్ ఫాస్ట్. తొందరగా తొందరగా, కొంచెం స్పీడప్ అవ్వాలి. అఫ్ కోర్స్ కొత్త వారికి ధైర్యం ఉండాలి చాట్ చేయడానికి. కొంతమంది మొహమాట పడతారు, సిగ్గుపడతారు. ధైర్యం ధైర్యం అందుకే నేను ఫస్ట్ టైం అన్నాను బ్రేవ్ భారత్ అన్నాను. ధైర్యవంతుల కోసమే ఈ ప్రోగ్రామ్, రైట్. ఓకే, రఫ్గా న్యూ మెంబర్స్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్నారు. 25, 75 అనుకుంటున్నా. ఇప్పుడు మేబీ ఇది పెరగచ్చు, 30, 70 ఉండొచ్చు. మేబీ ఇంకొంచెం పెరిగే కొద్దీ 30, 70 కూడా ఉండొచ్చు, లేదా 40, 60 కూడా వెళ్ళొచ్చు మనం. రైట్, నో ప్రాబ్లం. సో
కొత్తగా వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం అండి. ఒక ఆపర్చునిటీని మీతో డిస్కస్ చేయడానికి మేమే ఇష్టపడుతున్నాం. సో ఈ ఆపర్చునిటీ పేరు రియల్గా కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని పిలుస్తాం. సిఇఓ అంటాం షార్ట్కట్లో. సిఇఓ మీన్స్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రామ్కి మీకు స్వాగతం పలుకుతూ, యాజ్ ఏ కన్జ్యూమర్గా నెలకు 10,000 నుంచి ₹1,00,000 సంపాదించాలన్న ఆలోచనకి స్వాగతం పలుకుతూ, ఎలా సాధ్యమవుతుంది అనే విషయం మనం మాట్లాడే ముందు, యాజ్ ఏ వినియోగదారుడిగా మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, అందరూ వినియోగదారులే. పుట్టినప్పటి నుంచి మనం అందరం కూడా కన్జ్యూమర్సే, పుట్టినప్పటి నుంచి. బట్ 18+ అయిన తర్వాత మన కెరీర్ మీద కొద్ది ఆదాయం కావాలి అన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో మీరు సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు. మీ ఖాళీ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీరు వినియోగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తుల మీదనే ఆదాయం వస్తుంది. ఎలా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ చాలా మందికి అర్థం అవ్వదు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అవకాశంలో మీరు పొందే లాభాలు చాలా ఉంటాయి. ఒకటి, ఆరోగ్యం. రెండోది, మీ పరిచయాలు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మీ నాలెడ్జ్ని పంచుకోవచ్చు. మీ టైము, మీ లైఫ్ స్టైల్ రెండు మారుతాయి, అప్డేట్ అవుతాయి, మీ చేతుల్లో ఉంటాయి, మీ కంట్రోల్లో ఉంటాయి. మీ జీవితంలో మార్పే కాకుండా ఇతర జీవితాల్లో కూడా మార్పు తీసుకురావడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, అవకాశం అరుదుగా వస్తుంది. మూర్ఖుడు దాన్ని ఉపేక్షిస్తాడు, వదిలేస్తాడు. అజ్ఞాని దాన్ని నిందిస్తాడు. అవకాశం వస్తే ఇది నాకెందుకు అంటారు. మనం ఏదో సినిమాలో చూసాము. ఆలీ దేవుడు వరం ఇచ్చేస్తే కళ్ళు మూసుకొని వెళ్తాడు ఆ టైంకి. చూశారు కదా మీరు? ఆ టైంకి కళ్ళు మూసుకొని వెళ్తాడు. అజ్ఞాని ఇలాంటి పనులు చేస్తాడు. అజ్ఞాని నిందిస్తాడు. బుద్ధిమంతుడు దాన్ని గమనిస్తాడు. వివేకవంతుడు దాన్ని పట్టుకొని ఉంచుకుంటాడు. ధైర్యం ఉన్నవాడు, వీరుడు, దాన్ని విజయంగా మార్చుకుంటాడు. లైక్ యూ అండ్ మీ, మీలాగా నాలాగా. ఎస్, మీకు ధైర్యం ఉండాలి. ఈ టైంలో వచ్చి మీరు జూమ్లో కూర్చోవాలన్నా కూడా మీకు ధైర్యం ఉండాలి. అది లేకపోతే అప్డేట్ అవ్వడానికి ఇష్టపడకుండా ఈగో ఉన్నటువంటి వాళ్ళని ఏం నేర్చుకుంటావు ఇలాంటివన్నీ, ఎన్ని చూడలేదు అని, వాళ్ళ ఏజ్ 25 ఉన్నా, నా ఎక్స్పీరియన్స్ 25 ఉన్నా ఇలాంటివి ఎన్ని చూడలేదు అని ఈగోతో కొంతమంది ఏ సినిమాలోనో లేదా ఏ యూట్యూబ్లోనో ఏ గేమ్స్ ఆడుకుంటా టైం వేస్ట్ చేసుకుంటున్న యూత్ని మనం చూస్తున్నాం. అలా కాకుండా మీ టైంని మీకోసం వెచ్చించి సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా. సో మీకు మరోసారి స్వాగతం పలుకుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. బై ది బై, మై సెల్ఫ్ వీరానాయుడు గోల్డ్. లాస్ట్ 25 ఇయర్స్గా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద ట్రైనింగ్ ఇస్తున్నా. ఏపీ, తెలంగాణ, కర్ణాటక డిఫరెంట్ ఏరియాస్లో ప్రోగ్రామ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ నా ప్రోగ్రామ్స్ ఇలా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో మీరు క్రౌడ్ చూస్తున్నారు. ఒక 5,000 మంది, 6,000 మంది ఇలా అటెండ్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు 2,000+ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నా కెరీర్ జస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ యాజ్ ఎ స్టూడెంట్గా ఇలా స్టార్ట్ అయింది. అప్పుడు ఇలా ఉండేటివి కాదు, జూమ్ లేదు, ఏం లేదు, జస్ట్ హాల్ లేదు, ఏసీ రూమ్స్ ఉండేటివి కాదు. జస్ట్ టెంట్ వేసి షేమియానా కింద మీటింగ్స్ చేసేవాళ్ళు. ఈ ఆడియన్స్లో నేను ఒకడు. ఎస్, నేర్చుకోవడం స్టార్ట్ అయినప్పుడు. ఆ తర్వాత అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి అంటారు కదా, ఇది ఉన్న స్థితి. ఉన్నత స్థితి అంటే ఒక 6,000 మందిని, 7,000 మందిని ఎదురుగా పెట్టుకొని ప్రోగ్రామ్ చేయడం, నేర్చుకొని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ లెవెల్ వరకు రీచ్ అవ్వడం జరిగింది. రైట్. ఇప్పటి వరకు 9 కంట్రీస్ విజిట్ చేయడం జరిగింది. ఫారెన్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. రీసెంట్లీ సింగపూర్, లాస్ట్ 1 వీక్ బ్యాక్ సింగపూర్ నుంచి కూడా వచ్చాం. ఆ వీడియో కూడా యూట్యూబ్లో వచ్చింది, మీరు చూసి ఉంటారు నాతో పాటే. ప్లస్ ఈ కెరీర్లో నేను లాస్ట్ 25 ఇయర్స్లో లాస్ అయ్యాను, గెయిన్ అయ్యాను, లాస్ అయ్యాను, గెయిన్ అయ్యాను. ఏది చెప్పాలి? లాస్ గురించే చెప్తా ఫస్ట్. ఎందుకంటే ముందు నెగిటివ్ చెప్పుకోవాలి, మళ్ళీ పాజిటివ్ చెప్పుకోవాలి. లాస్ అయింది 14, గెయిన్ అయింది జస్ట్ 5. అర్థమైంది కదా. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఓకే, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ 10 ఇయర్స్ ఈ కెరీర్లో టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. చాలా వరకు ఫెయిల్యూర్ని చూశానండి. లాస్ట్ 10 ఇయర్స్ అయితే ఒక బ్యాడ్ ట్రాక్ ఉంది. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అనుభవాల ఆనిముత్యాలు నేర్పుతాయి జీవిత సత్యాలు అన్నారు. అనుభవంతో వస్తే ఏ కెరీర్లో అయినా, నాట్ ఓన్లీ దిస్ కెరియర్, ఏ కెరియర్లో అయినా అనుభవాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెడితే ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. లేదా డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా పెడితే అనుభవం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నాకు ఎక్స్పీరియన్స్, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక 10 ఇయర్స్ ఉంది. అందులో 18 lakhs అప్పులు అయ్యాయి. ఇండస్ట్రీ రాంగ్ అని డ్రాప్ అయిపోయాను. ఆ తర్వాత సో రైట్
గైడెన్స్, రైట్ మెంటర్. అఫ్ కోర్స్ ఈరోజు మీరు ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఒక మంచి గురువు అడ్వైస్ తీసుకొని లాస్ట్ 11 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా నా కెరీర్ నడుస్తుంది. లాస్ట్ 11 ఇయర్స్లో 2 కార్లు ఇన్సెంటివ్గా తీసుకున్నా. యాక్చువల్గా 3 తీసుకున్నా. అది ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో ఒకటి వచ్చి పోయింది. ఇప్పుడు 2 ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ కార్ ఒక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, 2 నంబర్ కూడా ఒకటే ఉంది చూడండి, మీరు బాగా గమనిస్తే 2 కార్లకి ఒకే నెంబర్ ఉంది. 2999 తీసుకున్నా ఎండింగ్లో. సో ఇది ఫస్ట్ కార్ వచ్చి అరౌండ్ 10 lakhs. ఆ డౌన్ పేమెంట్ పెద్దగా పెట్టే కెపాసిటీ లేకపోవడం వల్ల అప్పట్లో ఇనిషియల్ కదా, పాండిచేరిలో కొన్నా, అందుకని పీవై ఉంది అక్కడ రిజిస్ట్రేషన్. సెకండ్ కార్ ఇది. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని కోవిడ్ టైంలో ఇది కొన్నాను, అరౌండ్ 30 lakhs. అందుకని దీన్ని ఏపీ రిజిస్ట్రేషన్ చేయించగలిగాను. ఇప్పటి వరకు 2 కార్లు, 30 lakhs కార్ ఒకటి, 10 lakhs కార్ ఒకటి, 2 తీసుకున్నా. 2 ప్లాట్లు కొనుక్కున్నా, ఒకటి 50 లక్షలు, ఇంకోటి వచ్చి 42 లక్షలు. వాటి వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి వచ్చి 1 crore ఉంది, ఒకటి వచ్చి అరౌండ్ 60 lakhs ఉంది. ఇవి నేను ఈ కెరీర్లో మనీ పరంగా టోటల్ లాస్ట్ 11 ఇయర్స్గా నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ 5 crores, 5 కోట్ల వరకు ఆ పైన ఎర్న్ చేయగలిగాను. సో చాలా మంది ఫాలోవర్స్ని, చాలా మంది అసోసియేట్స్ని సంపాదించుకోగలిగాను. నా బెనిఫిట్ అది. ఎందుకంటే నెలకు 1 లక్ష పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10 లక్షల పైన సంపాదించే వాళ్ళు ఉన్నారు. వారందరికీ సర్వీస్ చేస్తూ సపోర్ట్ చేస్తూ నేను కూడా హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ 2 ఇయర్స్లో 5,03,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ 1 మంత్కి తీసుకున్న ఎక్స్పీరియన్స్ నాకుంది. అంటే మీకు 5 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ తీసేయగలను నాకున్న అనుభవంతో. నేను ఫాలో అయినటువంటి సిస్టమ్ని మీరు ఫాలో అయితే మీ వల్ల కూడా అవుతుంది. నేనేదో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పటి వరకు 5 కోట్లు సంపాదించి 5 లక్షల రూపాయలు మంత్లీ ఇన్కమ్ రీచ్ అయ్యాను. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే మీ వల్ల కూడా అవుతుంది అని చెప్పడానికి, ప్లస్ మీ వల్ల అవుతుంది, ప్లస్ మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆ సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ మీకు ఇచ్చి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ట్రైనింగ్, మెంటర్షిప్, కోచింగ్ అన్ని ఇవ్వగలిగే కెపాసిటీ నాతో పాటు మంచి టీం నాతో ఉంది. మంచి లీడర్షిప్, బిగినింగ్లో మీతో మాట్లాడిన విఘ్నేశ్వర్ లాంటి లీడర్షిప్ నాతో ఉంది. సో మేమందరం కలిసి మీకు మంచి సర్వీస్ సపోర్ట్ ఇవ్వగలము. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు. రైట్. నెక్స్ట్, ఇప్పటి వరకు లాస్ట్ 2 ఇయర్స్గా యాజ్ ఎ కన్జ్యూమర్గా ఉన్నాను. ఒక రైట్ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఒక తర్వాత ఏంటి ఆ కంపెనీ ఏంటి, మనకు హెల్ప్ చేసే కంపెనీ, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. నేను ప్రస్తుతానికి 76 లక్షల రూపాయలు లాస్ట్ 2 ఇయర్స్లో నా ఎర్నింగ్ అనమాట. రైట్. ఎందుకోసం అంటే మీ వల్ల కూడా అవుతుందని చెప్పడానికి. రీసెంట్లీ నేను తీసుకున్న అవార్డు హైదరాబాద్లో లాస్ట్ మంత్, నేను తీసుకున్నటువంటి అవార్డు నాకు ఇచ్చినటువంటి గెస్ట్లు ఎవరు ఏంటి అని తర్వాత రైట్ టైం మీకు రివీల్ చేస్తాను. ఎస్, రీసెంట్లీ హైదరాబాద్లో ఒక మంచి ఆఫీస్ కూడా మన కోసం ఓపెన్ చేసుకోగలిగాము. మనం కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ అయింది. రైట్. అక్కడ దిగిన కొన్ని ఫోటోలు. సో నాతో అసోసియేట్ అయినటువంటి నా టీమ్మేట్స్, నా కొలీగ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. నాతో అసోసియేట్ అయినటువంటి నా కొలీగ్స్, నా టీమ్మేట్స్ని కొంతమందిని, నాట్ ఆల్, కొంతమందిని మీరు చూస్తున్నారు ఇక్కడ. అందులో లేడీస్ కూడా చూడండి ఎంత అల్టిమేట్, ఒక సిస్టమేటిక్గా ఉన్నారు కదా. సో ఇంకా జెంట్స్, సమ్ మోర్ లీడర్స్, ఇంకా సమ్ మోర్ ఫ్రెండ్స్, సమ్ మోర్ పార్టిసిపేట్స్, వీళ్ళందరూ కూడా ఇలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో అది బ్రీఫ్గా అబౌట్ మై సెల్ఫ్. ఇంకా మీ గురించి మాట్లాడేద్దాం. రైట్. ఈ బిజినెస్లో కోర్స్ కన్జ్యూమర్ నుంచి మనము వినియోగదారు నుంచి వ్యాపారవేత్తగా మారాలి అంటే ఫస్ట్ భారతీయులు అయ్యి ఉండాలి. నా కొటేషన్ ఏంటంటే బి భారతీయులు. మీరు భారతీయులు అయ్యి ఉంటే గర్వంగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. బై భారతీయ ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి, అవి వాడాలి, అప్పుడు మన ఇండియన్ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. సేవ్ భారతీయ వెల్త్, మన ఇండియన్ కరెన్సీ వాల్యూని పెంచుకోవాలంటే కోర్స్ ట్రంప్ ఏం చేశాడు రీసెంట్లీ లాస్ట్ 3 డేస్గా మీరు చూస్తున్నారు కదా న్యూస్. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గించడానికి, అంటే అమెరికాకి ఇంపోర్ట్స్ తగ్గించడానికి అతను టారిఫ్స్ వేస్తున్నాడు. అలా మనం కూడా టారిఫ్స్ వేయాలి. ఎలా? విదేశీ వస్తువుల్ని తగ్గించి మనం ఇండియన్ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయడం స్టార్ట్ చేస్తే మన కరెన్సీ వాల్యూ పెరుగుతుంది. మనం ఇంపోర్టే చేసుకున్నప్పుడు, భారతదేశంలోకి ఇంపోర్ట్ అనేది లేనప్పుడు, మన ప్రోడక్ట్ మనం వాడుకునేటప్పుడు మన రూపాయి వాల్యూ ఈక్వల్ టు డాలర్ 1947లో. ఎప్పుడైతే ఇంపోర్ట్ పెరిగిందో మన డాలర్ వాల్యూ పడిపోతూ వచ్చింది. అందుకని మనం బయట దేశాలకు వెళ్ళి జాబ్ చేస్తున్నారు మన యూత్ చాలామంది.
ఆ పరిస్థితి రాకూడదు. విదేశాల్లో వాళ్ళే మన దగ్గరకు వచ్చి జాబ్ చెయ్యాలి అంటే మీరు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం, మీ కాంట్రిబ్యూషన్ దేశం నాకేమిచ్చింది అనడం కన్నా దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన, ధైర్యం, దమ్ము మీకుంటే జస్ట్ నెక్స్ట్ 45 మినిట్స్లో మీకు 100% క్లారిటీ వస్తుంది. మీరు దేశానికి ఎలా సపోర్ట్ చేస్తారో మీకు అర్థమవుతుంది. రైట్. సర్వ్ భారతీయ పీపుల్, ఏదైతే మీరు పొందారో దాన్ని మన భారతీయ పీపుల్కి మనం సర్వ్ చేయాలి. తద్వారా బిల్డ్ ఏ హ్యాపీ, హెల్తీ, వెల్తీ భారతదేశాన్ని మనం బిల్డ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో అందుకోసం యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్గా 25 ఇయర్స్ కెరీర్లో నా గురించి మీకు చాలా విషయాలు చెప్పాను. సో మళ్ళీ నేను చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించక్కర్లేదు. దానికి సంబంధించిన స్లైడ్ ఇక్కడ పెట్టాను. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీతో నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే ఈరోజు నెలకి 10,000 నుంచి 10 లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి అనేది మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఆ సబ్జెక్ట్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే ముందు మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఈ దేశంలో 3 ఆప్షన్స్ ఉన్నాయి డబ్బు సంపాదించడానికి, నాకు తెలిసిన ఆప్షన్స్. ఏం ఆప్షన్స్ 3 అంటే క్లారిటీ చెప్తాను చూడండి. మనం ఇంతవరకు మాట్లాడుకుంటున్నది వినియోగదారుడు అన్నాం. వినియోగదారుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? వినియోగించడానికి వస్తువులు ఉన్నాయని అర్థం. అంతే కదా? రైట్. ఆ వస్తువులు ఉన్నాయంటే అర్థం ఏంటి? వస్తువులు తయారు చేయడానికి కూడా కొంతమంది ఉన్నారు అని అర్థం. మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ఆ వస్తువును మన దగ్గరికి తీసుకొచ్చేటువంటి మార్కెటింగ్ చేసే పర్సన్ ఉంటాడు, ఫైనల్గా కన్జ్యూమర్ ఉంటాడు. ఈ ముగ్గురులో ఎవరు బాగా డబ్బు సంపాదిస్తారు? మ్యానుఫ్యాక్చరర్ అంటే మీరు ఎఫ్ఎం అని టైప్ చేయండి. ఎఫ్ఎం అని టైప్ చేయండి. ఓకేనా? ఎఫ్ఎం మ్యానుఫ్యాక్చర్, సారీ, ఎంఎఫ్, ఎంఎఫ్ మ్యానుఫ్యాక్చరర్ అయితే ఎంఎఫ్ అని టైప్ చేయండి. మార్కెటింగ్ వ్యవస్థ, మిడిల్ మెన్ అనే వ్యవస్థ ఉంటుంది. మిడిల్ మెన్ మధ్యవర్తులు ఉంటారు. అప్పుడు ఎంఎం అని టైప్ చేయండి. లాస్ట్ వినియోగదారుడు, కన్జ్యూమర్ ఉంటాడు. కన్జ్యూమర్ ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు అంటే ఇన్ జనరల్గా అడుగుతున్నాను నేను. ఇన్ జనరల్గా బయట సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్తున్న సబ్జెక్ట్ని బేస్ చేసుకొని కాకుండా మీకున్న సమాజం పైన మీకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని. సార్ సారీ ఫర్ ద ఇంటరప్టింగ్ సార్, స్లైడ్ చేంజ్ అవ్వలేదు సార్. ఓకే, నో ఇష్యూ, నాకు అర్థమైంది. బట్ నెక్స్ట్ స్లైడ్ వేరే ఉంది, నాకు తెలుసు, అర్థమైంది. నేను అక్కడి వరకు వస్తున్నా. విజయ్ గారు, వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, నేను స్లైడ్ బేస్ చేసుకొని మాట్లాడట్లేదు. విజయ్ గారు చెప్పినట్లు నేను డైరెక్ట్గా మీతో నేరుగా మాట్లాడుతున్నా. ఎస్, ఇప్పుడు ఈజీ అనమాట. రైట్, స్లైడ్ తీసేశాను. ఒక విషయం గమనించండి, 3 విషయాలు మీతో మాట్లాడుతున్నా. మ్యానుఫ్యాక్చరర్, మార్కెటింగ్ పర్సన్, మిడిల్ మ్యాన్ అండ్ కన్జ్యూమర్. ముగ్గురులో ఎవరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది? మీకు తెలిసిన నాలెడ్జ్ని టైప్ చేయండి. మ్యానుఫ్యాక్చరర్ అయితే ఎంఎఫ్ అని టైప్ చేయండి, మిడిల్ మ్యాన్ అయితే ఎంఎం అని టైప్ చేయండి, కన్జ్యూమర్ అయితే సి అని టైప్ చేయండి. రైట్. ఎక్సలెంట్. సో డిఫరెంట్ డిఫరెంట్. ఎవరో ఒక్కరు మాత్రం, అశోక్ రెడ్డి గారు మాత్రం సి అని టైప్ చేశాడు. నేనేమన్నాను? నేను చెప్తున్న కంటెంట్ని బేస్ చేసుకొని వద్దు, మీకు ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి అవగాహన చేసుకొని చెప్పండి అన్నాను. కొంతమంది అంటే ఆ, ముందుగానే రియాక్ట్ అయిపోతారు, మీరు తొందరపడతారు. అదే ప్రాబ్లం. ఒక ప్రాసెస్లో తీసుకెళ్ళాలి, అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఈరోజు యూత్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మనమే కన్ఫ్యూజ్ చేస్తున్నాం వాళ్ళని. కన్ఫ్యూజ్ చేయకూడదు, రియాలిటీ మాట్లాడుకోవాలి. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించే అవకాశం కన్జ్యూమర్కి ఎట్టి పరిస్థితుల్లో లేదు. 100% లేదు డబ్బు సంపాదించడానికి. ఓన్లీ వే మ్యానుఫ్యాక్చరర్ సంపాదిస్తాడు, మార్కెటింగ్ పర్సన్ సంపాదిస్తాడు. మ్యానుఫ్యాక్చరర్ కూడా అవకాశాలు, మీరందరూ చెప్పింది ఒపీనియన్ యాక్సెప్ట్ చేస్తూ నేను ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా లాస్ అయిపోయిన వాళ్ళని నేను చూశాను అక్కడక్కడ. కోర్స్ ఇప్పుడు రైతులందరూ మ్యానుఫ్యాక్చరర్సే, సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఎందుకు? లాస్ వచ్చేసి దివాలా తీసి. అందుకోసం నేనేం మాట్లాడుతున్నా, మార్కెటింగ్ పర్సన్ మాత్రమే సూపర్ సక్సెస్ అయ్యి వరల్డ్లో నంబర్ 1 స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, మనం చూస్తున్న జూమ్, వాట్సాప్, యూట్యూబ్, ఇవన్నీ మిడిల్ మెన్ అనే వ్యవస్థలు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ప్రోడక్ట్ని షిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. సో మార్కెటింగ్ పర్సన్ సంపాదించినంతగా ఎవ్వరూ సంపాదించట్లేదు. అందుకోసం సో మార్కెటింగ్ అనే వ్యవస్థను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెటింగ్ అంటే విసిగించుకునే స్థాయిలో వినద్దండి. పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత నిజం మాట్లాడుకుందాం. ఓకేనా? మార్కెటింగ్ చేసే వాళ్ళలో ఇప్పుడు టాప్లో ఎవరు ఉన్నారంటే క్రికెట్ ఆడేటువంటి సెలబ్రిటీస్, అర్థమైందా? సినిమా హీరోలు, రైట్,
ఇంకా మనం చెస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా సెలబ్రిటీగా మారినటువంటి వాళ్ళు సెలబ్రిటీస్ మాత్రమే మార్కెటింగ్ చేస్తారు అనేది నా ఒపీనియన్. మీరు కూడా సెలబ్రిటీ అవ్వాలా అనుకుంటే నెక్స్ట్ ఒక 30 minutes వినండి. రైట్. సో మార్కెటింగ్ అంటే పారిపోయేటువంటి తత్వంలో పెరిగి ఉంటారు కొంతమంది. సోపులు పేస్ట్లో అమ్ముకోవడం కాదు, డోర్ టు డోర్ మార్కెటింగ్ గురించి నేను మాట్లాడట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఆ భయం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి రియాలిటీ మాట్లాడదామని వస్తున్నాను. రైట్. సో కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ 3 ఆప్షన్స్ మీకు ఇస్తాను. మళ్ళీ 3 ఆప్షన్స్ ఏంటి? ఆ 3 అంటే మనకు మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు 3. ఒకటి నెట్వర్క్ మార్కెటింగ్. రైట్. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 21st century యూత్ ఆపర్చునిటీ. 21st centuryలో ఫాస్ట్గా గ్రో అవుతున్న వ్యాపారం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది ఓన్లీ మార్కెటింగ్ అనే విషయం నేను చెప్పలేదు. ఈ స్లైడ్లో మిడిల్ కన్నా కొంచెం కిందికి రండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, క్రషర్ పెడుతున్నా కదా. ఆఫ్ కోర్స్ కనపడుతుంది అనుకుంటా. సారీ ఓకే. ఇక్కడ మిడిల్లో క్రషర్ కనపడుతుంది కదా. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవరీ యంగ్ మెన్ అండ్ ఉమెన్ గ్లోబలీ. అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. ఎవరు చెప్పారు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారిని అందరూ అప్రిషియేట్ చేస్తారు, చాలా గ్రేట్ అంటారు, ఎవ్రీథింగ్ ఫైన్. ఆయన చెప్పిన మాటని కూడా కొంచెం వినాలి కదా, ఆలకించాలి కదా, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కదా, మేధావి కదా. ఈ ఒక్క వర్డ్ చాలండి మన జీవితం మారడానికి. ఆయన చెప్పిన మాటని ఇంకొంచెం నిగూఢంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇంగ్లీష్లో ఉంది కదా, దాన్ని మనం లోకల్ తెలుగులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఈ ప్రపంచంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న వ్యాపారము. ఏ శతాబ్దంలో? 21వ శతాబ్దంలో. మిమ్మల్ని అడుగుతున్న స్ట్రేట్గా, మీరు ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? మిమ్మల్ని 20వ శతాబ్దం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? 21వ శతాబ్దంలో మీరున్నారా? మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? రియల్గా మీ మైండ్ సెట్ ఎక్కడుంది? 21లో ఉందా, 20లో ఉందా? అంటే అప్డేట్ అయ్యారా? ఇంకా అప్డేట్ కాలేదా? చాలా మంది అప్డేట్ కాలేదండి. వాస్తవాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండరు, నిజం మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉండరు, ఫేక్ ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా 20th centuryలోనే ఉంటారు. 21st centuryలోకి వస్తే ఆయన చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది. రైట్. ఫైనల్గా, విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవరీ యంగ్ మెన్ అండ్ ఉమెన్ గ్లోబలీ. మీరు రియల్గా యూత్ అయితే ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పారు ఆయన అంటున్నాడు. అదర్వైజ్ ఇంకో మాట అన్నాడు ఆయన, యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. ఒకవేళ మీరు కన్నా ఇది మిస్ చేసుకుంటే మీ జీవితంలో ద బెస్ట్ మిస్ అయిపోతారు అంటున్నాడు. సూపర్ అండి, అల్టిమేట్. కాబట్టి ఇక్కడ ఎంతమంది మైండ్ యంగ్గా ఉందో వాళ్ళందరూ మనసు పెట్టి వినండి. ఇక్కడ లో ఇన్వెస్ట్మెంట్ అండి. ఈ ఇండస్ట్రీకి మీరు రావడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. బట్ లో అంటే జస్ట్ నామినల్ అనమాట. అది 100 కావచ్చు, 200 కావచ్చు. మీరు వినడానికి ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నారు కదా, అది కూడా ఇన్వెస్ట్మెంటే. డేటా వాడుతున్నారు కదా, అలా లో ఇన్వెస్ట్మెంట్. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. అన్లిమిటెడ్ ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది. లీడర్షిప్ ఉంటుంది, లీడర్షిప్ దొరుకుతుంది మీకు. రైట్. నెక్స్ట్, సేల్స్ మీరు చేయకపోయినా జరుగుతుంది, మీరు చేయకపోయినా జరుగుతుంది. లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. రియల్ మెంటర్షిప్ దొరుకుతుంది. అన్నిటికి మించి ఆగస్ట్కి స్వాగతం పలుకుతున్నాం కదా. ఆగస్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? ఫ్రీడమ్ గుర్తొస్తుంది. బట్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ రోజు నుంచి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్థిక స్వాతంత్రం ఎంతమందికి కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎంతమందికి కావాలో వాళ్ళందరూ యాక్టివ్గా ఉండండి. వాళ్ళందరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని టైప్ చేయండి. ఎఫ్ అని చాట్ బాక్స్లో ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది. ఎఫ్ అని టైప్ చేయండి. తదాస్తు దేవతలు మీకు 100% సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు టైప్ చేయకపోతే కూడా వాళ్ళు తదాస్తు దేవతలు మీకు సపోర్ట్ చేస్తారు. నీకు వద్దులే నాయన అంటారు, అంతే, ఇంకేం లేదు. తదాస్తు అంటారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే. సో మీరు టైప్ చేయడం చేయకపోవడం మీ చేతుల్లో ఉంది. ఇంకా మీకు మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా తెలుసుకునే బాధ్యత మీకు ఆ భగవంతుడు, ఆఫ్ కోర్స్.
మీరు ఎవరినైతే నమ్ముతారో ఆయన మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్. రైట్. నెక్స్ట్ 18 to 30 ఏజ్లో, మైండ్ సెట్ ఏజ్ 18 to 30లో కన్నా మీకు ఉన్నట్లయితే మీకు ఇది సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది, మైండ్ సెట్. రెండోది, మీరు జాబ్ కోసం వెతుకుతున్నారా, అయితే మీకు 100% ఉపయోగపడుతుంది. మంచి మంచి అంబిషన్స్ మీకు ఉన్నాయా, డ్రీమరా మీరు, కలలు కంటారా, ఆ కళలు నిజం చేసుకునే సత్తా మీకు ఉంటుంది, అవి దానికి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ మేము ఇస్తాం. సో ఈ సెషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం రియల్ సెషన్లోకి ఎంటర్ అవుతున్నాం. రైట్ టైం నెవర్ కమ్స్. రైట్ టైం అనేది ఎప్పుడు రాదు. రైట్ టైం ఎప్పుడు రాదు. మీరు మనం కలిసాం కాబట్టి ఇదే రైట్ టైం. లెట్ స్టార్ట్. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి ఈ సబ్జెక్ట్? లాస్ట్ 5 days నుంచి మనకు విపరీతమైన న్యూస్, రోజు అన్ని టీవీ ఛానల్స్లోన, అన్ని పేపర్లోన, అన్ని టీవీల్లోన ఒక న్యూస్ భయంకరంగా భయపెడుతుంది దేశాన్ని. ఏమని న్యూస్ చాలా ఉన్నాయి, బట్ ఎగ్జాంపుల్కి నేను ఒకటి మీ ముందుకు తీసుకొస్తున్నా. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ అంటే మనము భారతీయులుగా లవ్ చేసేటువంటి సంస్థ, మనందరం కూడా చాలా బాగా ఇష్టపడతాం. టాటా అంటే విపరీతమైన ప్రేమ. టాటా అన్నేం చేయదు, టాటా ప్రోడక్ట్స్ పైన, టాటా కంపెనీ అంటేనే ఒక రకమైన ఫీలింగ్, మనకి ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. అలాంటి టాటా సంస్థలో లేబ్స్ స్టార్ట్ అయ్యాయి. 12,000 మందిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారు. ఎందుకోసం? బికాస్ ఆఫ్ ఏఐ. ఇన్ఫ్యాక్ట్ ఐటీ సెక్టార్ని కుదిపేస్తుంది ఏఐ. నాట్ ఓన్లీ టాటా, కొన్ని లక్షల మంది ఎన్నో సంస్థల్లో, ఎన్నో కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ పోతున్నాయి. జాబ్స్ పోతున్నాయి. సమాజం అప్డేట్ అయిపోతుంది ఫాస్ట్గా. ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది పడిపోతుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇట్లే చేసింది. ఇండస్ట్రియల్ అన్నటువంటి ఇండస్ట్రీస్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీ ఒకప్పుడు ఒక ఊపు ఊపింది 50-40 ఏళ్ల క్రితం. అంతకుముందు దాన్ని ఏమంటారు అంటే అగ్రికల్చర్ అనేది ఒక ఊపు ఊపింది ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో. అంతకుముందు రాతి యుగం అనమాట. రాతితో యుద్ధం చేసే బతికేవాళ్ళు అనమాట. అంటే వేటాడి బతికేవాళ్ళు. వంట చేసుకోవడము, పంట పండించుకోవడం తెలియనప్పుడు అప్పుడు రాతి యుగం ఉండేది. రాతినే ఆయుధంగా మార్చుకునేవాళ్ళు. ఆ తర్వాత మనకి అగ్రికల్చర్ యుగం డెవలప్ అయింది. ఎవ్రీ 25 years మారిపోతుందండి. ఇది వాస్తవాన్ని మీరు గ్రహించాలి. ఎవ్రీ 25 years జనరేషన్ మారుతుంది. జనరేషన్తో పాటు వృత్తులు కూడా మారిపోతాయి. అందుకని అగ్రికల్చర్ తర్వాత ఏమైంది, ఇండస్ట్రీలో డెవలప్ అయినాయి. ఇండస్ట్రీలో అంటే ప్రోడక్ట్ వచ్చింది, ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ స్టార్ట్ అయింది, మార్కెటింగ్ అనేది విపరీతంగా జరిగింది. తద్వారా కొద్ది రోజులు ఆ బిజినెస్ 2000 సంవత్సరం వరకు బాగా, 1995 వరకు బాగా జరిగింది. 95 తర్వాత ఊపింది ఐటీ ఇండస్ట్రీ. ఒక ఊపు ఊపింది దాదాపు ఇప్పటి వరకు. లాస్ట్ 2-3 years బ్యాక్ వరకు కూడా ఐటీనే టాప్. ఐటీ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పిల్లల్ని ఇస్తాము, లేకపోతే ఇవ్వము అనే స్థాయికి డెవలప్ అయిపోయింది అనమాట ఇండస్ట్రీ. మీకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు భయపడుతున్న వాళ్ళు ఎవరు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళే. రియాలిటీ ఇది. ఇంకా భ్రమలో ఉన్నారు కొంతమంది. సాఫ్ట్వేరే జీవితము, సాఫ్ట్వేర్లోనే బతుకుతాము అని ఆ భ్రమలో బతికిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను చూశానండి కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది తెలిసిన వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు, కొంత దూరం నుంచి గమనించినప్పుడు ఏమైందంటే, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ పంపించేసి వాళ్ళ అబ్బాయిని వీళ్ళే నెలకి 25,000 30,000 అతనికి ఖర్చుల కోసం ఇచ్చి, నువ్వు బిల్డప్ ఇవ్వరా చాలు, పెళ్లి చేసేస్తాము, ఆ తర్వాత ఆలోచించుకుందాము అని బిల్డప్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఓన్లీ బిల్డప్, జాబ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు, ఆడేదో పని చేస్తుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ స్థాయిలో సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయ్యింది. ఇప్పుడు అంతకన్నా విపరీతంగా పడిపోతుంది. బికాస్ ఆఫ్ ఏఐ. సాఫ్ట్వేర్ 100 మంది చేసే పనిని ఏఐ ఒక్కటి చేస్తుంది. అంతకుముందు 100 మంది చేసే పనిని సాఫ్ట్వేర్ ఒక్కటి చేసేవాడు. ఇప్పుడు అది ఏమైంది, ఏఐ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా మందిని, చాలా కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో టాటా లాంటి సంస్థలే తీసేస్తున్నాయి. ఇంకా కొత్తగా వెతుక్కోవడం రెండో విషయం అండి, అది తర్వాత. ఫస్ట్ ఉన్న వాళ్ళకే సేఫ్టీ లేదు, కొత్త వాళ్ళ గురించి ఆలోచించాలి. 100% సేఫ్టీ ఉంది. మళ్ళీ నేను రాంగ్ వర్డ్ వాడకూడదు. 100% సేఫ్టీ ఉంది. ఎవరైతే వాస్తవంలో జీవిస్తుంటారో వాళ్ళకి సేఫ్టీ ఉంది. ఎవరు వాస్తవంలో లేరో, ఎవరైతే అప్డేట్ అవ్వట్లేదో వాళ్ళు డేంజరస్లో ఉన్నారు. సో కాబట్టి ఫ్రెండ్స్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత విపరీతంగా ఉంది అనే దానికి, ఆ రేటింగ్ ఎట్లా ఉంది అనే దానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి. సో ఇక్కడ ప్రోబ్స్ పత్రిక ఇచ్చిన న్యూస్ మీకు చెప్తున్నాను. ఇందులో ఏముందంటే, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోను పోను పెరుగుతుంది.
2011లో 61% ఉండేది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు 61% అన్ఎంప్లాయర్స్ ఉండేవాళ్ళు. 2021కి 64% అయింది. ఇది 2036కి 65 నుంచి ఇంకే స్థాయికి వెళ్తుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది సమాజం. సో కాబట్టి మీరు దేంట్లో ఉన్నారు? ఆ 65లో ఉన్నారా, 35లో ఉన్నారా గమనించుకోండి. 1% పీపుల్కే సక్సెస్ ఉంది ఈ సమాజంలో, మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూరే. ఆ 1% సక్సెస్ కోసం వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఆ తర్వాత విషయం అర్థమైంది అనుకుంటా మీకు. ఎనీ ఇండస్ట్రీ అండి, వ్యవసాయంలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి, 1%ఏ సక్సెస్ ఉంది. పాలిటిక్స్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా తీసుకోండి, 1%ఏ సక్సెస్ ఉంది. రైట్? సో ఆ 1%లో మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, లేదా 100% సక్సెస్ ఎక్కడుందో అక్కడ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాని గురించి ఇంకొంచెం బెటర్ అవగాహన మీకు కల్పించాలనేది నా ఉద్దేశం. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ బిజినెస్ కాదండి, ఎంటర్ప్రైనర్స్కి గేట్వే, వ్యాపారవేత్తలను తయారు చేయడానికి ఆ దారి అనమాట. కోర్స్ మీ చుట్టుపక్కల కొంతమందికి దీని అర్థం తెలియక వాళ్ళు డోర్ టు డోర్ మార్కెటింగ్ చేస్తున్నారు అనే భ్రమలో ఉంటారు. నో, నో డోర్ టు డోర్ మార్కెటింగ్. లాస్ట్ 11 ఇయర్స్గా నేను ఎప్పుడు డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయలేదు. నేను ఫెయిల్యూర్ అయితే ఎప్పుడు చూసానో అప్పుడు చేశాను. ఫస్ట్ 10 ఇయర్స్ ఫెయిల్యూర్ అయ్యాను కదా, అప్పుడు చేశాను. బట్ రైట్ ఇండస్ట్రీని ఎంచుకోలేదు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రైట్ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. రైట్ కంపెనీస్తో నేను అసోసియేట్ అయ్యాను కాబట్టి నేను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయకుండానే 5 crores సంపాదించగలిగాను. నాట్ ప్రోడక్ట్ పర్చేసింగ్ బిజినెస్. ప్రోడక్ట్ కొనే వ్యాపారం కాదు ఇది. తర్వాత మాట్లాడతాం, మీకు అర్థమవుతుంది. ప్రోడక్ట్కి సంబంధించిన వ్యాపారం కాదు ఇది, బట్ అది ఒక పార్ట్ అంతే. నాట్ ఏ సైడ్ గిగ్ విత్ నో ఫ్యూచర్. భవిష్యత్తు లేని వ్యాపారం కాదు, భవిష్యత్తు ఉన్నటువంటి వ్యాపారం. వ్యాపారం అంటే భయం. ఎందుకు? పెట్టుబడి పెట్టాలి. బట్ నేను చెప్తున్నది పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఇట్ ఈస్ ద పీపుల్ ఎంపవర్మెంట్ సిస్టమ్. ఇక్కడ ఏంటి పెట్టుబడి అంటే, మనం జనాలకి ఒక సిస్టమ్ని అలవాటు చెయ్యాలి. ఆ సిస్టమ్ పనిచేస్తుంది. అమెజాన్ ఒక సిస్టమ్ని అలవాటు చేసింది జనాలకి, సిస్టమ్ వల్ల అమెజాన్ నెంబర్ 1 అయింది. ఊబర్ ఒక సిస్టమ్ అలవాటు చేసింది, ఊబర్ సక్సెస్ అయింది. ఓలా సిస్టమ్ అలవాటు చేసింది, ఆ సిస్టమ్కి మనం కనెక్ట్ అయ్యాం. వాట్సాప్ కూడా ఒక సిస్టమ్ అలవాటు చేసింది, వాట్సాప్ కనెక్ట్ అయ్యాం. యూట్యూబ్కి సిస్టమ్ కనెక్ట్ అయ్యాం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఈరోజు ఎవరైతే సిస్టంలో ఉన్నారో, ఆ సిస్టమ్ని జనాలకు అలవాటు చేశారో వాళ్ళందరూ సక్సెస్. రైట్? కాబట్టి ఏదన్నా బిజినెస్ చేయాలంటే మీరే ఆఫీస్ కావాలి, ఆఫీస్కి రెంట్ కట్టాలి, ఉద్యోగస్తులు కావాలి. ఇక్కడ అవన్నీ అవసరం లేకుండా చేయొచ్చు. రైట్? వై ఇట్ ఈస్ పీపుల్ ఎంపవర్మెంట్ సిస్టమ్. ఇది ఎందుకు సిస్టమ్ అని నేను అంటున్నానంటే, ఇక్కడ విశ్వాసం కలుగుతుంది. రిలేషన్ బేస్డ్ బిజినెస్ ఇది. నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. వితౌట్ నెట్వర్క్ దెర్ ఇస్ నో నెట్వర్క్. వితౌట్ నెట్వర్క్ దెర్ ఇస్ నో నెట్వర్క్. నెట్వర్క్ లేదంటే నో మనీ. టాటాలు, బిర్లాలు, అంబానీలు ఎలా సక్సెస్ అయ్యారు? బికాస్ ఆఫ్ నెట్వర్క్. వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ వాడేటువంటి వ్యక్తుల్ని తయారు చేశారు. వాళ్ళు నిద్రపోతున్నా కూడా వాళ్ళ ప్రోడక్ట్ వాడుతూ ఉంటారు జనాలు. కోర్స్ మనం ఇక్కడ ఈరోజు మన అందరినీ కలిపినటువంటి బేస్ నెట్వర్క్స్ 3 ఉన్నాయి. ఒకటి పవర్. పవర్ పవర్ అంటే తెలుసు కదా, కరెంట్. పవర్ వల్ల మనం కనెక్ట్ అయ్యాం. పవర్ ఉంది కాబట్టి మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను. రైట్? రెండోది ఇంటర్నెట్. ఇంటర్నెట్ కూడా నెట్వర్క్ అండి. పవర్ ఆల్సో నెట్వర్క్. పవర్ కనెక్షన్ లేకుండా ఎక్కడ రాలే పవర్. వచ్చిందా? రాలే. అలాగే ఇంటర్నెట్ కూడా ఇట్ ఈస్ ఆల్సో నెట్వర్క్. ఇంటర్నెట్ కూడా నెట్వర్కే. మనం ఏదో ఒకటి, మీరు ఏదో వాడుతూ ఉంటారు, జియోనో లేకపోతే ఎయిర్టెల్లో లేకపోతే ఇంకోటి బిఎస్ఎన్ఎల్ ఏదో వాడుతుంటారు. వాళ్ళకి మీరు మనీ పే చేస్తున్నారు కదా, వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు. లైక్ దట్ సమిష్టి అభివృద్ధి. అందరికీ ఇక్కడ అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉంటాయి. మన పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది? పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎక్కడో విలేజ్ నుంచి వచ్చిన వాడిని నేనే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా, మన విఘ్నేశ్వర్ ఎక్కడో మన వేరే స్టేట్ నుంచి వచ్చి ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నాడంటే తన దగ్గర ఆపర్చునిటీ ఉంది ఎంతమందికైనా ఇవ్వడానికి. కమ్యూనికేషన్స్ బిల్డ్ అవుతాయి. ఎక్కడో ఉన్న మీరు, ఎక్కడో ఉన్న నేను, మనందరం కలిసి ఫ్రెండ్స్ అవుతున్నాం, అసోసియేట్స్ అవుతున్నాం. కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి మీలో.
రియల్ వరల్డ్ స్కిల్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా కావాల్సిన స్కిల్స్ కూడా మీలో ఏర్పాటవుతాయి. టీమ్ బిల్డింగ్ చేసే కల్చర్ ఏర్పాటవుతుంది. డిజిటల్ బ్రాండింగ్ చూడండి ఎంత బాగుంటుందో, మీరు సోషల్ మీడియాలో బ్రాండింగ్ అయిపోతారు, సెలబ్రిటీగా మారుతారు. నేను ఈ ఫీల్డ్కి రాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ లేరు, యూట్యూబ్ ఛానల్ లేదు. ఈ ఫీల్డ్కి వచ్చాను కాబట్టి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. రోజుకి 5-6 కాల్స్ అన్నోన్ పర్సన్స్ చేసి మాట్లాడతారు. ఫాలోవర్స్ అన్నమాట, వాళ్ళు మనల్ని ఫాలో అవుతుంటారు. సేల్స్ సైకాలజీ కూడా అర్థమవుతుంది. సెల్ఫ్ సేల్స్. సేల్స్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవడం నేర్చుకుంటావు. సెల్ఫ్ సేల్స్ ఇది. ఇంకా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవడం కలిగితే ఇంకా చాలు. ఎప్పటి నుంచి తెలుసా నీకు ఈ విషయం? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను నువ్వు మార్కెటింగ్ చేసుకోవడం తెలుసు, మార్కెటింగ్ చేస్తున్నావు. నీకు అవసరమైనప్పుడు, ఆకలి అయినప్పుడు అమ్మను గట్టిగా ఏడ్చి పిలిచావు కదా, అప్పుడే మార్కెటింగ్ స్టార్ట్ అయింది. బై బర్త్ మార్కెటింగ్ చేసుకోవడం అందరికీ వచ్చు. కానీ దాన్ని కొన్ని కోర్స్ అపోహల వల్ల, కొన్ని భ్రమల వల్ల, అరే మార్కెటింగ్ అంటేనే దూరంగా వెళ్ళిపోతున్నాం. అది రాంగ్ అండి. రైట్. ఆ రైట్ ఏంటో నేను చెప్తాను, ఎందుకు అలా జరిగిందో కూడా అది కూడా చెప్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుందండి, ఆర్థిక స్వతంత్రం దొరుకుతుంది. మీరు లక్షల లక్షలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యువర్ డ్రీమ్ అండ్ డైరెక్షన్. డ్రీమ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవరు డైరెక్టర్ మీరందరూ సొంతంగా చాలా మంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏమంటే, నేను హీరో అనుకుంటారు, నేను హీరోయిన్ అనుకుంటారు. ఎస్, అంతవరకు ఐఎమ్ వెరీ మచ్ యాక్సెప్టింగ్. ఎంత హీరో అయినా సినిమా హీరోలే వితౌట్ డైరెక్టర్ హీరో కాలేరు. అర్థమైందా? వితౌట్ డైరెక్టర్ హీరో కాలేరు, సినిమా సక్సెస్ అవ్వదు. రైట్ డైరెక్షన్లోనే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పటి వరకు అయిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరు కూడా రైట్ డైరెక్షన్ కోసం మీకు ఒక మంచి మెంటర్ కావాలి, మిమ్మల్ని నడిపించడానికి ఒక డైరెక్టర్ కావాలి, ఒక డైరెక్షన్ ఇవ్వడానికి. అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేసాం. రైట్. నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటంటే, ఇక్కడ వ్యాపారవేత్తగా ఎంటర్ప్రైనర్షిప్ అనేది దొరుకుతుంది మీకు. మీరు స్టూడెంట్స్ అయినా, జాబ్ సీకర్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా పర్వాలేదు. రైట్. సో బిల్డ్ పీపుల్, బిల్డ్ బిజినెస్. మరి ఈ వ్యాపారం ఎంత అద్భుతం అంటే, ఇంతకుముందు నేను అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాను కదా, ఆయన చెప్పిన వర్డ్ చెప్పాను కదా, అలాంటి వరల్డ్ ఫేమస్ ఫిలాసఫర్ ఇంకో ఆయన ఏమంటున్నాడంటే, ఇది అసలు వ్యాపారమే కాదంటాడు ఆయన. అసలు ప్రోడక్టే అవసరం లేదంటాడు. నాకు ఒక అద్భుతం అనిపించింది జిగ్ జిగ్లర్ కొటేషన్ చదివిన తర్వాత. ఈయన బుక్స్ చదివి ఫిదా అయిపోయాను అనమాట. మీరు కూడా అవకాశం ఉంటే జిగ్ జిగ్లర్ రాసినటువంటి ఏ బుక్ అయినా చదవండి. ఆయన యూనివర్సిటీలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. మీరు కూడా అవకాశం ఉంటే పార్టిసిపేట్ చేయండి. 2 days నాకు ట్రైనింగ్ ఇచ్చారు హైదరాబాద్లో తాజ్ హోటల్లో. పెద్దగా ఏం పే చేయలేదు, 32,000 పే చేసి నేర్చుకున్నాను. 32,000 రూపాయలు ఫీజు కట్టి 2 రోజుల్లో నేర్చుకున్నాను. ఆ సబ్జెక్టే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కొంత. ఓకే, ఎనీహౌ జిగ్ జిగ్లర్ ఏం చెప్పాడు ఈ బిజినెస్ గురించి చెప్తాను. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. బాగా అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, లేదా రాసుకోండి, మీ మైండ్లోకి ఎక్కుతుంది. రాసుకుంటే ఇంకా సేఫ్టీ. యూ డోంట్ బిల్డ్ ఏ బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు. యూ బిల్డ్ పీపుల్ అండ్ దెన్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. మీరు బిల్డ్ చేసేది ఏంటి ఇక్కడ? పీపుల్ని బిల్డ్ చేయండి అండ్ పీపుల్ బిల్డ్ ద బిజినెస్. వాళ్ళు వ్యాపారం చేస్తారు. అఫ్ కోర్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే, మన రేవంత్ రెడ్డి గారిను, చంద్రబాబు నాయుడును, జగన్మోహన్ రెడ్డిను ఆలోచించామనుకోండి, వాళ్ళు చేసింది ఏంటి? బిల్డ్ పీపుల్. పీపుల్ని బిల్డ్ చేస్తారు. అర్థమైందా? కేసీఆర్ గారును సక్సెస్ సీక్రెట్ ఏంటి? వాళ్ళు పీపుల్ని బిల్డ్ చేశారు అంతే. ఓట్లు వాళ్ళు వేయలే, ఓట్లు జనాలు వేశారు. కరెక్టా? బాగా అర్థం చేసుకోండి దయచేసి. 1%లోకి మీరు రావాలి అనుకుంటే 99% పీపుల్ మీకోసం పనిచేయడానికి 100% సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు ఎలక్షన్ అనే జీవితంలో నిలబడితే ఓట్లు వేయడానికి జనాలు రెడీగా ఉన్నారు. రైట్. నేనే ఓటేస్తానంటే మీ దగ్గర వేయించుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. వేయించుకునే వాళ్ళు 1%, వేసేవాళ్ళు 99%. కాబట్టి యూ డోంట్ బిల్డ్ బిజినెస్. మీరు వ్యాపారం చేయక్కర్లేదు, మార్కెటింగ్ చేయక్కర్లేదు, సేల్స్ చేయక్కర్లేదు. పీపుల్ని బిల్డ్ చేసి ఆ పీపుల్కి ఎందుకు మీరు ఇందులో ఉండాలనే విషయం నేను చెప్పినట్లు మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలిగినా, లేదా చెప్పించగలిగినా, మీరు సక్సెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎంత సీక్రెట్ చూడండి. చెప్పగలిగినా ఓకే, చెప్పించగలిగినా ఓకే. నేనే చెప్తాను.
ఆఫ్ కోర్స్ మీరు తీసుకొస్తే నేనే చెప్తా. మన యూట్యూబ్ ఛానల్ ఉంది, విఘ్నేశ్వరన్ గారి యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా మంది మన లీడర్స్ తయారు చేసిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఈఎస్ఈఎస్ఐ అనే ఒక సిస్టమ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మన అందరం కలిసి నేర్చుకోవడానికి సోషల్ మీడియా ఉంది. వీటన్నిటికీ మించి ఎవ్వరి మాట వినకుండా మీరు డైరెక్ట్గా ఏఐని అడిగినా కూడా చెప్తుంది. డైరెక్ట్గా గూగుల్ అడిగినా చెప్తుంది, ఏఐని అడిగినా చెప్తుంది. మీరు వాటిని వాడుకునే కెపాసిటీ మీకుంటే. ఈ బిజినెస్ ఎలాంటిదంటే దిస్ ఈస్ అబౌట్ ఐడెంటిటీ. మీకు బ్రాండ్, మీకంటే ఒక గుర్తింపు తీసుకొస్తుంది సమాజంలో. మీరు గ్రోత్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. మీ వల్ల ఇంపాక్ట్ అవుతారు చాలా మంది. మీ ప్రభావం ఎక్కువ మంది మీద ఉంటుంది. నాట్ జస్ట్ ప్రోడక్ట్ సెల్లింగ్ కాదు. అర్థం చేసుకోండి. రైట్. జిగ్ జిగ్లర్కి థ్యాంక్స్ చెప్పేద్దామా? జిగ్ జిగ్లర్కి థ్యాంక్స్ చెప్పేసి, సో తెలుగులో అదే సబ్జెక్ట్ ఉంది, మనం ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం కన్నా సో తెలుగులో మాట్లాడుకుంటున్నాం. కొన్ని కొన్ని స్కిప్ చేస్తున్నాను, రిపీట్ అయినట్టు మాత్రమే. ఓకే, రైట్. లెట్ us స్టార్ట్. ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయినటువంటి వ్యక్తుల డేటా ఇక్కడ ఉంది. నేను ఏఐని అడిగి డేటా కలెక్ట్ చేసుకున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్లోనూ డైరెక్ట్ సెల్లింగ్లోనూ సక్సెస్ అయినటువంటి టాప్ లెవెల్లో మిలియన్స్ కొద్ది డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు కొంతమంది టాప్ 10 లిస్టు ఇక్కడ పెట్టాను. అఫ్ కోర్స్ ఇది కూడా మీరు గూగుల్లో కలెక్ట్ చేసుకోండి, లేదా ఏఐని అడిగి కలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ట్రంప్ ఎవరు? అమెరికాకు రిచెస్ట్ కంట్రీకి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి కూడా ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఓకేనా? ఇంకంతకన్నా పెద్ద ఎగ్జాంపుల్స్ మీకు చెప్పక్కర్లేదా? ఓకే, రైట్, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, అయినా అయినా మళ్ళీ వై ఇండియన్ జాబ్ సీకర్స్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఆర్ నాట్ చూసింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ యాజ్ ఎ కెరీర్. ఇంకా పెద్ద క్వశ్చన్ అండి, మీ మనసులో ఉండే క్వశ్చన్ నేను అడిగాను. జనాలు ఏమనుకుంటున్నారని. ఎందుకు ఇంత బాగున్నప్పుడు, ఇందులో కార్లు వచ్చేటప్పుడు, ఫారెన్ ట్రిప్పులు వచ్చేటప్పుడు, నెలకు 1,00,000 10 లక్షలు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఎంటెక్లు, బీటెక్లు, టెక్కలు అన్ని చేసిన వాళ్ళు ఎందుకు దీన్ని కెరీర్గా తీసుకోవట్లేదు? రైట్ క్వశ్చన్, 100% మంచి క్వశ్చన్ అడిగారు. మీ మనసులో ఉండే క్వశ్చనే నన్ను మీ తరపున అడిగింది. నేను మళ్ళీ దానికి ఆన్సర్, దాన్నే అడిగాను అనమాట. ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం, రియాలిటీ అని. అప్పుడు ఆన్సర్ ఇచ్చింది. ఆన్సర్ కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్. ఫస్ట్ పాయింట్, రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే వారికి అవగాహన లేకపోవడం. ఎవరికి? యూత్కి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాకల్టీస్కి అవగాహన ఉండదు, వాళ్ళ యూనివర్సిటీకి కూడా అవగాహన ఉండదు. వాళ్ళంతా 19th సెంచరీలో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన భారతదేశంలో పరిపాలించారు కదా 18th సెంచరీలో. ఆ సిలబస్నే 20th సెంచరీలో కంటిన్యూ అయింది. అదే సిలబస్ ఇప్పుడు కూడా 21st సెంచరీలో కంటిన్యూ అవుతుంది. కాబట్టి అవుట్డేటెడ్ సిలబస్ చదువుకొని మనం వచ్చాం, అప్డేటెడ్ సిలబస్ కాదు. ఏఐ గురించి మీరు చదువుకున్న 4th క్లాస్, 5th క్లాస్, 10th క్లాస్లో ఎక్కడైనా వచ్చిందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నాం. ఏఐ టెక్నాలజీ మీరు చదువుకున్న 5వ తరగతిలో కానీ, 7వ తరగతిలో కానీ, 7th క్లాసులో కానీ, 10th క్లాస్లో కానీ ఎప్పుడైనా దానికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయా? ఎస్ ఆర్ నో? ఎవరైనా చెప్పండి. 7th క్లాస్ సిలబస్లో, 5th క్లాస్ సిలబస్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నా, ఏఐ గురించి ఏమైనా క్వశ్చన్స్, ఆన్సర్స్ వచ్చాయా? పాఠం ఏదైనా ఉందా? ఎస్ ఆర్ నో? చెప్పండి ఫాస్ట్గా, తొందరగా రెస్పాండ్ అవ్వాలి. మీ టైము నా టైము అన్నీ వాల్యుబులే. ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితే మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎస్, నో, రాలే. కానీ ఇప్పుడు మార్కెట్ దేనికి ఉంది? ఏఐకి ఉంది. అంటే మనం అవుట్డేటెడ్ సిలబస్ నేర్చుకొని వచ్చాము, అదే భ్రమలో బతికిస్తున్నాం. అప్డేటెడ్ ఏంటంటే అబ్దుల్ కలాం గారు చెప్పారు 21st సెంచరీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అని. దీని గురించి ఏమైనా వచ్చిందా? పోనీ 5వ తరగతిలో, 7వ తరగతిలో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏమైనా చెప్పారా? లేదు, నో, ఎక్కడ రాలే. సో కాబట్టి అవుట్డేటెడ్ సిలబస్ తెచ్చుకొని వచ్చాం కాబట్టి ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. మనకు అవేర్నెస్ లేదు దీనిపైన. అది నిజాయితీగా మనం ఒప్పుకుంటే మనం అప్డేట్ అవుతాం. నాకు అన్నీ తెలుసు అని ఈగో పెట్టుకుంటే అవుట్డేట్ అయిపోతాం. రైట్. రియల్ మీనింగ్ పీపుల్ ఎంపవర్మెంట్ సిస్టమ్ అనేది తెలియదు. అక్కడ ఓ పాయింట్ ఇక్కడ రాశాడు చూడండి. ఏం రాశాడు? రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసు చాలా మందికి. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియదు. రియల్ ఏంటి, ఫేక్ ఏంటి అంటే ఏవో స్కీములు, స్కాములు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో మోసపోవడం చూసింటారు, టీవీలో, పేపర్లో వచ్చింది చూసింటారు. మన ఏవైతే ఛానల్స్ ఉన్నాయో సక్సెస్ గురించి రాయవు,
పేపరు మీడియా అనేది ఫెయిల్యూర్ గురించి రాస్తుంది. ఎవరైనా ఫెయిల్ అయితే అది రాస్తారు, కానీ సక్సెస్ అయిన విషయం ఎవరు రాయరు. కాబట్టి ఆ ఫేక్ ప్రపంచంలో మనం జీవించి రియల్ని మరుగున పడిపోయింది. ఒక రకంగా ఫేకే ఎక్కువ రోజులు ప్రపంచాన్ని పరిపాలించింది. ఇండియాలో అయితే 2021 వరకు ఫేక్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీసే ఎక్కువ ఉండేటివి. 2021 గవర్నమెంట్ రూల్స్ తీసుకొచ్చిన తర్వాత ఇందులోకి రియల్ వచ్చాయి. అది అవేర్నెస్. దీనికి పైన పూర్తి అవగాహన కల్పించుకోండి. గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, అండ్ ఏఏ ఉంది. మీరు రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోండి, తప్పేముంది. లేదా మిమ్మల్ని అడిగిన వాళ్ళే చెప్పింది నమ్మొద్దండి, మీరు తెలుసుకోండి రియాలిటీ. రైట్. ఆ సెకండ్ పాయింట్ ఏంటో చెక్ చేద్దాం. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఫ్రమ్ సొసైటీ. ఓ, సొసైటీ ఏమనుకుంటుందో ఏమో. ఎందుకంటే నేను ఎంబీఏ చేశానంటే ఆ ఎంబీఏ సబ్జెక్టులకే వెళ్ళాలి. బీటెక్ చేశానంటే బీటెక్లో ఎందుకోసం చేశాను? కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయడం కోసం. అంతే కదా. అది వస్తే బతుకుతాడు, అది రాకపోతే సూసైడ్ చేసుకుంటున్నాడు. ఏదైనా ఒక సబ్జెక్ట్లో అతను ఎక్స్పర్ట్ అయ్యి ఉంటాడండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ సబ్జెక్ట్లో కాకుండా ఇంక వేరే సబ్జెక్ట్లో దేంట్లో బతకలేని పరిస్థితికి యూత్ వచ్చిందంటే ఇది ఎడ్యుకేషనా, క్వాలిఫికేషనా? జాబ్ దొరకలేదంటే సూసైడ్ చేసుకోవడం, మంచి మార్కులు రాలేదంటే సూసైడ్ చేసుకోవడం అవసరమా? చెప్పండి. సొసైటీ గురించి ఎందుకు ఆలోచిస్తారండి? మీ గురించి మీరు ఆలోచించండి. మిమ్మల్ని జడ్జ్ చేయాల్సింది మీరే కదా. ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఫ్రమ్ సొసైటీ. సొసైటీ ఏమనుకుంటుందనే భయముతోటి. అంటే మా నాన్న ఏం చేశాడో ఆ పని నేనే చేయాలి, మా తాత ఏం చేశాడో ఆ పని నేను చేయాలి. ఇలా సాంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి వృత్తులను యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ ఎదురింట్లోనూ పక్కింట్లోనూ కొంతమంది ఏదైతే చేస్తున్నారో అదే చేయమని మీ పేరెంట్స్ మీ మీద ఫోర్స్ పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళకన్నా ఎదిగితే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి సొసైటీ ఏం చెప్తుంది? సొసైటీలో కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే పని చేయమంటారు, కానీ అంతకన్నా గొప్ప పని అయితే వద్దు వద్దు అంటారు. ఎందుకు? మీరు వాళ్ళకన్నా ఎదగడం ఇష్టం లేదు కాబట్టి. ఆ నిజం మీరు తెలుసుకోలేక భ్రమలో వాళ్ళు అడ్వైజర్స్ సలహాలు ఇస్తున్నారని చెప్పి భ్రమలో బతికేస్తాం. అందుకని సొసైటీ గురించి ఆలోచించడం మానేయండి. సెల్ఫ్ జడ్జిమెంట్. భగవద్గీతలో ఏం చెప్పాడు? స్వధర్మం కన్నా మించిన ధర్మం లేదని చెప్పాడు. కాబట్టి సెల్ఫ్ జడ్జిమెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ మూడో పాయింట్, జాబ్ సెక్యూరిటీ మైండ్ సెట్. ఓ, జాబ్ అయితే భద్రంగా ఉంటుంది, జాబ్ అయితే సెక్యూరిటీ, జాబ్ అయితే పిల్లనిస్తారు, జాబ్ అయితే మనకు బ్రాండ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది సమాజంలో. ఎప్పుడు ఇది? ఎప్పటి వరకు ఈ మాట? 2023 వరకు ఇది నిజమే. 23 వరకు నిజమేనండి. ఇప్పుడు జాబ్కి భద్రత లేదు. ఏ వచ్చిన తర్వాత భద్రత అనే పదానికి అర్థం లేకుండా అయిపోయింది. ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఏ రోజు తీసేస్తారో తెలియదు. వాళ్ళని అడగండి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళని అడగండి, జాబ్ పోయిన వాళ్ళని అడగండి, వాళ్ళ టెన్షన్ ఎంత ఉందో, వాళ్ళ భయం ఎంత ఉందో, వాళ్ళ ఫియర్ ఎంత ఉందో. ఇప్పుడు వెళ్ళి సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకోలేరు. సో నేర్చుకున్న అవకాశం ఇవ్వట్లేదు. సో అవకాశాలు లేవు. ఎస్, అర్థమైంది కదా. సెక్యూరిటీ లేదు, ఉంది అని భ్రమలో బతకద్దండి. లేదు అని నిజాన్ని నమ్మండి, యాక్సెప్ట్ చేయండి. అవర్ ఎడ్యుకేషన్ ప్రాంప్ట్స్ జాబ్ సీకర్స్, నాట్ ఎంటర్ప్రెనర్స్. మన ఎడ్యుకేషన్ ఏం నేర్పిస్తుందంటే మనం జాబ్ చేయడం నేర్పిస్తుంది, జాబ్ ఇవ్వడం నేర్పించట్లేదు. వ్యాపారం పెట్టి ఎవరైతే చదువుకోలేదో వాళ్ళందరూ ఉద్యోగాలు ఇస్తున్నారు. రామోజీరావు, ధీరుభాయ్ అంబానీ, బిల్ గ్రేట్స్, లక్ష్మీ మిట్టల్, పుల్లారెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ పెద్దగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఎంటర్ప్రీనర్స్ అయ్యారు, వ్యాపారవేత్తలు అయ్యారు. మన తెలంగాణ నుంచి మాట్లాడుకుంటే ఇప్పుడు మన మల్లారెడ్డి గారి గురించి చెప్పాలి. మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, పాలమ్మేవాడు పూలు అమ్మేవాడు అని విన్నాం. లైవ్ ఎగ్జాంపుల్, ఆయన ఎంటర్ప్రైనర్ అయ్యాడు. రైట్. లైవ్ ఎగ్జాంపుల్. సో లేని వాళ్ళకన్నా ఉండే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఆయన ఎట్లా ఎంటర్ప్రైనర్ అయ్యాడు? ఏం చదువుకోలేదు కాబట్టి సేఫ్. చదువుకొని ఉండింటే ఆయన కూడా ఉద్యోగం కోసం ప్రాకులాడేవాడు. మనకి ఎక్కడ అంటే భద్రత ఏంటంటే మనకున్న డిగ్రీనే మనల్ని ఫెయిల్ చేస్తుంది జీవితంలో. మనకున్న సర్టిఫికెట్సే మనల్ని జీవితంలో ఎదగనీయకుండా అడ్డుకుంటున్నాయి. రైట్. ఈ విషయం మరి గమనిస్తే అర్థమవుతుంది. సో కాబట్టి దే చూస్ శాలరీ ఓవర్ స్కేలబుల్ ఇన్కమ్. ఓ, శాలరీ అయితే పెరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎవ్రీ 5 years గవర్నమెంట్ ఏదన్నా కొత్తగా తీసుకొస్తుంది, అప్పుడు మనకు ఆ బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ ఉంటాయనే భ్రమ ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు. అవన్నీ పెన్షన్ ఇప్పుడు మన నాన్న కాలంలోనే పెన్షన్ అయిపోయింది. 22తోనే పెన్షన్కి ఎండ్ పాయింట్ పడిపోయింది. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి పెన్షన్ లేదు. సో కాబట్టి భ్రమలో బతకద్దండి, రియాలిటీ. ఓకే. నాలుగో పాయింట్, ఎక్స్పెక్టింగ్ ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి యూత్కి. ఓ, రైట్. ఇది కూడా మంచి పాయింట్. అంటే ఈరోజు స్టార్ట్ చేసామంటే రేపటికంతా ఆదాయం వచ్చేయాలి. అది ఎక్కడ జరగదండి.
మీరు డిగ్రీ అయినా పీజీ అయినా పిహెచ్డి చేసినా ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా మళ్ళీ హైదరాబాద్లోను బెంగళూరులోను విజయవాడలోను లేదా చెన్నైలోను వెళ్ళి కోచింగ్ సెంటర్లో ఒక 6 నెలలు పనిచేయాలి. నేర్చుకోవాలి కోచింగ్ ఆ కోర్సుకు సంబంధించి. అప్పటికి వస్తుంది దాని గ్యారెంటీ లే. 1000 మంది కోచింగ్ తీసుకుంటే ఒకరికి ఇద్దరికి ఉద్యోగాలు వస్తున్నాయి. సో కాబట్టి అక్కడ కూడా మనకి ఇన్స్టంట్ లేదు. బ్రహ్మలో నుంచి బయట రండి, ఎక్కడ ఇన్స్టంట్ లేదు, స్కాములు చేస్తే తప్ప. ఓకే. స్కామ్ చేస్తే ఎక్కడ ఉంటారు మళ్ళీ? స్కామ్ తర్వాత మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్స్టంట్ రిజల్ట్స్ కోసం యూత్ కొంతమంది, నాట్ యూ, మీరు అలా ఆలోచించే వాళ్ళైతే ఇక్కడికి రారు. కొంతమంది ఇన్స్టంట్ కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి రావట్లేదు, వాళ్ళు జైల్లోనే ఉండిపోతున్నారు. రైట్. సో ఇన్స్టంట్ అనే భ్రమలో నుంచి బయటకు వచ్చేద్దాం. నెక్స్ట్, కొన్ని ఫ్రాడ్ కేసెస్ మన చుట్టుపక్కల జరగడం వల్ల ఆ భ్రమలో కూడా ఇది కూడా అలాంటిదేనేమో అనేటువంటి రిజెక్ట్ చేస్తారు. నాకు ఓ పాట గుర్తొస్తుంది ఈ సందర్భంగా, మీకు చెప్పాలనిపిస్తుంది ఆ పాట పూర్తిగా. నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ ఒక సినిమాలో పుస్తకం ఓపెన్ చేయకుండానే, పుస్తకం చదవకుండానే, పుస్తకానికి ఓపెన్ చేయకుండానే పుస్తకానికి ఒక పేరు పెట్టేయడం, ఇది ఇలా ఉంటుందని. నడక ప్రారంభించకుండానే మొదటి అడుగుతోనే ఆ గమ్యాన్ని గురించి మాట్లాడడం. అర్థమైంది కదా మీకు? మన విజయ్ దేవరకొండ అండ్ ఇంకొక హీరోయిన్, వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో, అది అల్టిమేట్ సాంగ్ అనమాట. నా జీవితానికి చాలా బాగా ఉపయోగపడింది. ఆ లిరిక్స్ వీలైతే మీకు పంపిస్తాను, మళ్ళీ అడగండి, ఎక్కడో నేను సేవ్ చేసి పెట్టాను. చాలా బాగుంది ఆ పాట. అందులో ఆ, నాకు కెరీర్ గురించి అర్థమైంది. అక్కడ లవర్ పాడుకుంటారు కానీ నాకు కెరీర్ గురించి అర్థమైంది. ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్, ప్రీజడ్జ్, తొందరగా ముందుగానే ఆలోచించుకోవడం ఇది కరెక్ట్ కాదు. పూర్తి అవగాహన కలిగిన తర్వాతనే మనం జడ్జిమెంట్ చేయాలి. ఎస్, కొన్ని కంపెనీలను చూసి అన్ని అలాంటివి అనుకోవడం కరెక్ట్ కాదు. మీ ఏరియాలో ఏదైనా ఒక బస్సు యాక్సిడెంట్ అయిందనుకోండి, బస్సు ఎక్కడ మానేస్తారా? ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా మేము సింగపూర్ వెళ్ళొచ్చాం. ఎందుకంటే అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఏదో ఒక చోట యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పి అన్నీ అలా జరుగుతాయి అనుకోవట్లేదు మనం. ఏదో కొన్ని స్కామ్లు జరిగాయి అనేసి అన్నీ అలా అనేటువంటి భ్రమలకి వెళ్ళకండి. రైట్. నెక్స్ట్, సిక్స్త్ పాయింట్, నో ఎడ్యుకేషన్ ఆన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ కాలేజెస్. మనం ముందే చెప్పుకున్నాం కదా, మనం చదువుకున్న సిలబస్లో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి లేదు, ఏఐ గురించి లేదు. కాబట్టి మనకు అవగాహన లేకపోవడం తప్పేం కాదు. అట్లని చెప్పి అదే భ్రమలో బతికేయడం రాంగ్. అవగాహన కల్పించుకుందాం ఇప్పుడు. నెట్ వచ్చింది కదా, ఇంటర్నెట్ వచ్చింది కదా, ఏఏ వచ్చింది కదా, దీన్ని వాడుకొని మనకు మెంటర్స్ ఉన్నారు, కోచెస్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, రాంగ్ ఇన్ఫర్మేషన్ వద్దు. రైట్. అర్థమైంది కదా? ఆరో పాయింట్. నెక్స్ట్, ఏడో పాయింట్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఓ, మనల్ని రిజెక్ట్ చేస్తారేమో. ఎస్, ఎవరిని రిజెక్ట్ చేస్తారు? భవిష్యత్తులో సెలబ్రేట్ అయ్యేవన్నీ బిగినింగ్లో రిజెక్ట్ చేస్తారు. చిరంజీవి గారిని రిజెక్ట్ చేశారు, అమితాబ్ బచ్చన్ని రిజెక్ట్ చేశారు, ఆ, రజనీకాంత్ గారిని రిజెక్ట్ చేశారు. ఎవరైతే రిజెక్ట్ చేయబడ్డారో వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు ఈరోజు. యాక్సెప్టెన్సీ, ఎంత రిజెక్షన్స్ వస్తే అంత స్ట్రాంగ్ అవుతాం. ఒక రాయిని తీసుకొచ్చి, మంచి రాయిని బాగా కొడితే, బాగా కొడితే అంటే ఆ, శిల్పంగా చెక్కితే, చెక్కాలని ఆ వ్యక్తి ట్రై చేశాడండి. బాగా అర్థం చేసుకోండి. ఒక రాయిని తీసుకొచ్చి ఒక వ్యక్తి శిల్పంగా చెక్కాలి అని ట్రై చేశాడు. అది కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చింది, బాధపడింది. ఇంతగా కొడతావా నన్ను అని చెప్పి చాలా బాధపడింది. ఆ దాని బాధ చూసి ఇసిరి కొట్టి పక్కన పడేసాడు అనమాట. వద్దురా నాయన దీన్ని అని చెప్పని వదిలేశాడు. మళ్ళీ అటుపక్కన ఉన్నటువంటి ఇంగో రాయిని తీసుకొని చెక్కడం స్టార్ట్ చేశాడు. రైట్. అది ఓర్చుకునింది. బాగా అన్ని దెబ్బలు అయిపోయిన తర్వాత, ఇది రియల్గా మీకు చెప్పాలి. సో చిన్న స్టోరీ అన్నమాట. అది ఒక శిల్పంగా తయారైంది. రెండో రాయి, ఎక్కువ దెబ్బలు తిన్న రాయి శిల్పంగా తయారైంది. తక్కువ దెబ్బలు తిన్న రాయి ఏమైందంటే గడపలాగా వేసేసారనమాట. గుడి కట్టిన తర్వాత, గుడి కట్టేటప్పుడు ఆ ఎంట్రన్స్ లో వేస్తారు కదా, ఆ తక్కువ దెబ్బలు తిన్న రాయిని ఆ ఎంట్రన్స్ లో వేశారు. ఎక్కువ దెబ్బలు తిన్న రాయిని శిల్పంగా తయారైంది, మూర్తిగా తయారైంది, షేప్ అంతా కరెక్ట్గా వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టి దానికి అఫ్ కోర్స్ ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఈరోజు పూజిస్తున్నారు. అప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఒక రోజు రాత్రి ఎవరు లేని ఏకాంత టైంలో ఈ గడపలో ఉన్నటువంటి రాయికి డౌట్ వచ్చింది. నన్ను చెక్కింది శిల్పే, లోపలున్న మూర్తిని చెక్కింది శిల్పే, బట్ నన్ను తొక్కుతున్నారు, ఆయన్ని మొక్కుతున్నారు.
ఏంటి డిఫరెన్స్ అని ఆయన్నే అడిగింది. ఎవరిని? ఆ మూర్తిని అడిగింది. రాళ్ళు మాట్లాడుకుంటాయా, లాజిక్లు మాట్లాడద్దండి, స్టోరీ ఇది, స్టోరీ వరకే ఆలోచిద్దాం. రైట్. అప్పుడు ఆ మూర్తి చెప్పాడు, నిన్ను కొట్టి ఫస్ట్ యాక్చువల్గా యు ఆర్ ద లక్కీయెస్ట్, నాకన్నా నువ్వే లక్కీ, అదృష్టం, ఎందుకంటే అవకాశం నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఏడ్చావు, బాధపడ్డావు, రిజెక్ట్ చేసావు. నీ పేరు చూసిన తర్వాత ఆ శిల్పికి బాధ అయిపోయి పాపం నిన్ను వదిలేశాడు. 4 దెబ్బలతో నువ్వు 4 షేపులు కరెక్ట్గా వచ్చాయి. అందుకని నువ్వు అక్కడ గడపవై పడ్డావు. నేను చూడు, ఈ ముక్కు ఇలా రావడానికి ఎన్ని దెబ్బలు తిన్నాను, చెవి ఇలా రావడానికి ఎన్ని దెబ్బలు తిన్నాను, కన్ను ఇలా రావడానికి ఎన్ని దెబ్బలు తిన్నాను, లక్షల కోట్ల రిజెక్షన్స్, దెబ్బలు తిన్న తర్వాత నాకు ఈ షేప్ వచ్చింది, అందుకని మూర్తి అయ్యాను. సో నీకు రిజెక్షన్స్ వస్తే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు అని చెప్పింది. సో కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ అయ్యారంటే, అమితాబ్ బచ్చన్ పర్ఫెక్ట్ అయ్యాడు, చిరంజీవి పర్ఫెక్ట్ అయ్యాడు, సచిన్ టెండూల్కర్ పర్ఫెక్ట్ అయ్యాడు, మనం అనుకుంటున్న సెలబ్రిటీస్ అందరూ రిజెక్షన్స్ తర్వాతే వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారు. సో కాబట్టి యాక్సెప్ట్ రిజెక్షన్స్. ఎక్కడ పోయినా రిజెక్షన్స్ ఉంటాయండి. మీరు పీజీలు పిహెచ్డీలు చేసేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చి చాలా మంది ఆ ఫైల్ పట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫైల్ పట్టుకొని నీట్గా పౌడర్ వేసుకొని టక్ చేసుకొని పెర్ఫ్యూమ్ కొట్టుకొని ఇంటర్వ్యూ ఆఫీసర్కి వెళ్ళి ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఫైల్ తీసి పక్కన కొట్టేస్తే అప్పుడు వచ్చిన రిజెక్షన్ కన్నా ఇదేం పెద్ద రిజెక్షన్స్ ఏమి రావు ఇక్కడ. అలాంటి వందల వేలు అయిన తర్వాత జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు రియల్ రిజెక్షన్స్ ఏంటంటే, జాబ్ వచ్చిన వాళ్ళని ఐడి కార్డు తీసుకొని తరిమేయడం, పెరికేయడం, ఫైర్ చేయడం, అది రియల్ రిజెక్షన్. దానికి భయపడాలి కానీ ఏడొచ్చే రిజెక్షన్స్కి ఏం భయపడక్కర్లేదు. రైట్. ఇప్పుడు యాక్సెప్టెన్సీ స్టార్ట్ అవుతుంది షార్ట్లీ. జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో మిరాకిల్స్, అద్భుతాలు జరగబోతున్నాయి. అలాంటి ఇండస్ట్రీ గురించి మీతో మాట్లాడుతున్నా. రైట్. ఫ్యామిలీ ప్రెజర్. ఓ, ఫ్యామిలీ ప్రెజర్ కూడా ఉంటుందట. అంటే ఫ్యామిలీ ప్రెజర్ ఎలా అంటే, నాన్న ఏమైతే చేయలేకపోయినాడో అది కొడుకు దగ్గర చేయించాలనుకుంటాడు, లేదా కూతురు దగ్గర చేయించాలనుకుంటున్నాడు. మీ నాన్న ట్రై చేసి ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, మేబీ అదే ఆయన వల్ల కాలే, నువ్వన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు అని ప్రెజర్. ఓకేనా? అమ్మ మేబీ ట్రై చేసి ఉంటుంది డాక్టర్ అవ్వాలని, ఆమె వల్ల అయి ఉండదు. ఆ డ్రీమ్ని నా కూతురు డాక్టర్ అయితే బాగుంటుంది, నా కొడుకు డాక్టర్ అయితే బాగుంటుందని ఫ్యామిలీ ప్రెజర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజర్స్, వాళ్ళ కోసం, వాళ్ళ గోల్స్ కోసం పిల్లల మీద ప్రెజర్ పెట్టాడు. కొంతమంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసేస్తారు పేరెంట్స్ కోసం. అర్థమైందా? రియల్గా మీకు ఏదైతే ఫ్యాషన్ ఉందో, మీకు ఏదైతే భవిష్యత్తు ఉందో దానిపైన మీరు దృష్టి పెట్టాలి కానీ, సో పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి. అందుకని ఇలాంటి మీటింగులకి, ట్రైనింగ్లకి వాస్తవాన్ని గ్రహించడానికి మీ పేరెంట్స్ని కూడా కూర్చోబెడితే వాళ్ళ నుంచి మీకు 100% సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళకి అర్థం చేయించగలిగితే. కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ బిజినెస్. నేను చెప్తున్నది ఫ్యామిలీ బిజినెస్. కాబట్టి మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ అందరూ కోఆపరేట్ చేస్తారు మీకు. మీకు అర్థమయ్యి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, మీరు కన్విన్స్ చేయడం రాకపోతే మా హెల్ప్ తీసుకోండి. రైట్. 9th పాయింట్, నో మెంటర్షిప్. ఇది వెరీ డేంజరస్. మెంటర్షిప్ లేకుండా వెళ్ళిపోవడం. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది. మీకంటూ మెంటర్ లేకపోతే అభిమన్యుడు లాంటి పరిస్థితి అయిపోతుంది. నేను తోపు తొండం, నాకు అన్ని తెలుసు, మా నాన్న లక్షణాలు ఉన్నాయి, మా తాతలు, మా మామ మేనమామ లక్షణాలు ఉన్నాయి, నన్నెవడు ఆపేది అని చెప్పి వెళ్ళాడు, తిరిగి రాలే. అర్థమైంది కదా? అలాంటి ఈగో మీకుంటే, వితౌట్ మెంటర్ వెళ్తే, మీరు అభిమన్యుడి కన్నా గొప్ప వాళ్ళు అయితే తిరిగి రావడం కష్టం. ఓకేనా? సో కాబట్టి రియాలిటీ మనం గమనించి, ఆ, మనకి ఎవరెవరికి మెంటర్ ఉన్నారంటే, చిరంజీవి గారికి మెంటర్ ఉన్నారండి. నేను షాక్. ఆయన మెంటర్ని పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ మెంటర్ పెట్టుకున్నాడు. ప్రభాస్కే మెంటర్ ఉన్నాడు. ఎన్టీఆర్కి మెంటర్ ఉన్నాడు. అంతెందుకండి, సచిన్ టెండూల్కర్కి కూడా మెంటర్ ఉన్నాడు, కోచ్ ఉన్నాడు, ట్రైనర్ ఉన్నాడు. రీసెంట్లీ వరల్డ్ కప్ గెలిచినటువంటి మన ఇండియన్ టీం, వాళ్ళకు కూడా మెంటర్ ఉన్నాడు. వరల్డ్లో, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్రికెట్ టీములకు అన్నిటికీ కోచెస్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు. సో కాబట్టి నువ్వు ఎదగాలంటే వితౌట్ మెంటర్ వెళ్ళావంటే నో ఫ్యూచర్. సో విత్ మెంటర్. ఓకేనా? సో మన డిగ్రీ పీజీ వచ్చేస్తానే ఎవరు సలహా తీసుకోం, తిరుగుతాం 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 తిరుగుతాం. 10 ఆఫీసులు, 20 ఆఫీసులు, 100 ఆఫీసులు, ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరి దగ్గర సలహా తీసుకోకుండా తిరుగుతూనే ఉంటారనమాట. ఈ లోపు 35-40 వచ్చేస్తాయి. మళ్ళీ ఎవరు పిల్లనీయరు. దొరికిందే చాలని ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోతారు, లేదంటే విదేశాలకు వెళ్ళి ఆడ లేబర్ పనికైనా సెటిల్ అయిపోతారు. రైట్. అట్లాంటి పరిస్థితి వద్దు. రియాలిటీ మనం తెలుసుకొని వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, మిస్అండర్స్టూడ్.
డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ ఏంటో చాలా మందికి తెలియదు. సక్సెస్ అంటే డిగ్రీ అనుకుంటారు. ఆ, డిగ్రీనే సక్సెస్ అనుకుంటారు. డిగ్రీ సక్సెస్ కాదండి. రైట్. రియల్ సక్సెస్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం. చదువుకున్నందుకు, కాలేజీకి వెళ్ళినందుకు, యూనివర్సిటీకి వెళ్ళినందుకు మనకు వచ్చిన ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ని ద్వారా మనకి, ఆ ఎడ్యుకేషన్ ద్వారా మనకి ఫ్రీడమ్ దొరికితే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కన్నా అవి ఇస్తే అప్పుడు అవి వర్తబుల్. అది సక్సెస్. టైం ఫ్రీడమ్ కూడా దొరకాలి. ప్యాషన్, పర్పస్. ఎందుకు మనం ఎడ్యుకేట్ అయ్యాం? మన ప్యాషన్ ఏందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉండాలి. లీడర్షిప్ కూడా దొరకాలి. మనం లీడర్గా ఉండడానికి చాలా ఇష్టపడతాం. ఎవరు గొర్రెలాగా బతకాలనుకోరు, అందరూ సింహంలాగానే బతకాలనుకుంటారు. అర్థమైందని నేను చెప్పింది. సో కాబట్టి మీరు సింహంలాగా బతకాలంటే సింహం లాంటి యాటిట్యూడ్ ఉండాలి. గొర్రెలాగా బతకాలంటే గొర్రె లాంటి యాటిట్యూడ్ ఉండాలి. రైట్. ఫాలోవరా, లీడరా? థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. లీడర్ అయితే రియలైజేషన్ అవుతాడు, నిజాలు తెలుసుకుంటాడు. ఎక్కడ వెనక్కి వెళ్ళాలో ఎక్కడ తగ్గాలో తెలుసు లీడర్కి. తగ్గాలంటే సింహం కూడా ఒక అడుగు వెనక్కేసి పొజిషన్ చూసుకొని అటాక్ చేస్తుంది. గొర్రె అలా దూరేసి మొత్తం బోల్తా కొట్టేస్తుంది. అర్థమైంది కదా? సో నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నాట్ ఏ షార్ట్ కట్. ఇట్ ఈస్ ఎ గేట్వే ఆఫ్ గ్రేట్నెస్. సింహంలాగా ఆలోచించే వాళ్ళకి ఒక గేట్వే అనమాట ఇది. రైట్. రైట్. 10 పాయింట్స్ అయిపోయాయి కాబట్టి సో మనకు అర్థమైంది, క్లారిటీకి వచ్చేసాం. సో కాబట్టి యూత్కి మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ఇది ప్రోడక్ట్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ని బిల్డ్ చేసే వ్యాపారం, అప్పుడే బిజినెస్ బిల్డ్ అవుతుంది. అప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఏ షార్ట్ కట్ బిజినెస్ కాదు, గేట్వే అనే విషయం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు ఫైనల్గా లాస్ట్ పాయింట్ మీతో డిస్కస్ చేయదలుచుకున్న సిఇఓ గురించి వెళ్ళే ముందు నెట్వర్క్ మార్కెటింగ్కి, స్మాల్ బిజినెస్కి లేదా జాబ్కి, మూడింటికి తేడా షార్ట్ కట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకుంటే, చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, సింపుల్ తెలుసుకునేద్దాము. ఇక్కడ 6 పాయింట్స్ గమనించాలండి. ఈ మూడిట్లోనూ 3 పాయింట్లు, మనం 6 పాయింట్లు గమనించాలి. అందులో ఇన్కమ్ పొటెన్షియల్, మీరు జాగ్రత్తగా ఉంటే ఫాస్ట్గా చెప్తా. ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉందా లేదా, ఆదాయాన్ని అపరిమితంగా పెంచుకోవడానికి అవకాశం ఉందా లేదా, నెంబర్ 1 పాయింట్ చూడాలి. టైం ఫ్రీడమ్ ఉందా లేదా, 2. రిస్క్ ఎంత ఉంటుంది, 3. 4 వచ్చి కంట్రోల్ ఎవరికి ఉంటుంది, నాకుంటుందా, మా ఓనర్కి ఉంటుందా, మనల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా, లేదా మనమే మనల్ని కంట్రోల్ చేసుకోవచ్చా. అర్థమైంది కదా? నెక్స్ట్, గ్రోత్కి ఛాన్స్ ఉందా, అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉందా, అప్డేట్ కాకపోతే ఇలాగా జాబ్, ఏదైనా కొత్త అప్డేటెడ్ వస్తే మనం అవుట్డేట్ అయిపోతామా, జాబ్ పోతుందా. ఎస్, గ్రోత్కి, లెర్నింగ్కి అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 5 పాయింట్. 6 పాయింట్, ఇంపాక్ట్, మన ప్రభావము సమాజం మీద ఎంత ఉంటుంది, దేశానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలమా, దేశం నాకేమిచ్చింది, నేను దేశానికి ఏమిచ్చాను, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టే అవకాశం వస్తుందా, స్కీములు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు పొందే అవకాశం వస్తుందా. దీనికి ఆపోజిట్ పాయింట్ చెప్తాను. దేశానికి మనకేమిచ్చిందని ఆలోచన చేస్తే స్కీములు, పథకాలు, అవి ఇవి, గవర్నమెంట్ ఇచ్చేటివి, ఫ్రీ బస్సు, ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా, వాటి కోసం ఆధారపడ్డాం. అలా కాకుండా దేశానికి నువ్వేమన్నా ఇవ్వాలంటే ఆ పథకాలు పెట్టడానికి గవర్నమెంట్కి నువ్వేమన్నా ట్యాక్స్ రూపంలో కట్టగలగాలి. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఈ 6 పాయింట్లు గమనించుకోవాలి. మీరు ఏ చేసినా పర్వాలేదు, జాబ్ చేసినా పర్వాలేదు, బిజినెస్ చేసినా పర్వాలేదు, నెట్వర్క్ మార్కెటింగ్ చేసినా పర్వాలేదు. ఈ 6 వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను. జాబ్లో మంత్లీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది కాబట్టి ఛాన్స్ లేదు. అన్లిమిటెడ్గా ఎర్న్ చేయడానికి అవకాశాలే లేవు. ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో ఎంప్లాయీ లేనే లేడు. స్మాల్ బిజినెస్ వాళ్ళు కూడా లేరు. వీళ్ళకి ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ సేల్స్, క్యాపిటల్, సేల్స్, కాంపిటీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ స్మాల్ బిజినెస్ ఈ ప్రపంచంలో స్టార్ట్ చేసినా మ్యాక్సిమం 5 ఇయర్స్. ఎందుకంటే అందులో ప్రాఫిట్స్ ఉంటే కార్పొరేట్ కంపెనీ తన్నుకుపోతుంది, ఆ వ్యాపారంలో కార్పొరేట్ వ్యవస్థ దిగేస్తుంది. ఎక్కువగా రిటైల్ మార్కెట్ చాలా బాగుంది భారతదేశంలో. రిటైల్ మార్కెట్ అంటే చిల్లరంగళ్ళు అంటారు, మనకి వీధుల్లో ఊర్లలో అంతా పెట్టుకొని ఉంటారు. ఆ బిజినెస్లోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? కార్పొరేట్ కంపెనీలు వచ్చేసాయి, పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మాల్ జరుగుతుంది కానీ లోకల్ మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారాలు జరగట్లేదు. ఇంకా 5 ఏళ్ల తర్వాత అవి కనపడవు, ఆ షాప్లే కనపడవు.
లైక్ దట్ అన్నమాట. ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలోకి అది సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, మన బిజినెస్ క్లోజ్. అర్థమైంది కదా? నెట్వర్క్ మార్కెటింగా, ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. అన్లిమిటెడ్ ఇన్కమ్, సీలింగ్ అనేది ఉండదు. రైట్ కంపెనీలో మనమే ఓనర్. ఇక్కడ చూద్దాం ఎట్లా అనేది. ఒకటి మన ఆదాయం గురించి మాట్లాడుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ అని అర్థమైంది. టైం ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటే జాబ్లో టైం ఫ్రీడమ్ లేదు, బిజినెస్లో అస్సలు ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ చాయిస్ ఈజ్ వర్స్, మీరు ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేయొచ్చు. సో కాబట్టి టైం ఫ్రీడమ్ కూడా ఉంది. రిస్క్ ఫ్యాక్టర్, ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు జాబ్లో ఎడ్యుకేషన్ కోసం పెట్టింటాం కదా, అరే ఇంత పెట్టుబడి పెట్టేశాము జాబ్ రాకపోతే ఎట్లా అని పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకూడదని సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తులు మనం చూస్తున్నాం కదా, జాబ్ రాకముందే. జాబ్ వచ్చిన తర్వాత కూడా సఫర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే లోన్స్ ద్వారా చదువుకుంటారు కొంతమంది, ఎడ్యుకేషన్ లోన్ వల్ల. ఆ లోన్ తీర్చడానికి పెళ్ళి అయిన ఫస్ట్ 10 years సరిపోతుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ లోన్ తీర్చడానికి సరిపోతుంది ఎడ్యుకేషన్ లోన్. అర్థమైందా? పెద్ద ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు. సో కాబట్టి ఫస్ట్ 10 years పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిద్దాం అనుకుంటాడు, ఫస్ట్ 10 years పాత లోన్లు తీర్చడానికి ఇబ్బంది పడిపోతాడు. ఓకే. బిజినెస్ అనేటప్పటికి 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇది వస్తుందో రాదో తెలియదు. నేను చెప్పినట్లు కార్పొరేట్ కంపెనీలో వచ్చేస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వెళ్ళిపోతుంది. వాళ్ళు టేకప్ చేస్తారు వీటిని. పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలని టేకప్ చేసి మర్జీ చేసుకుంటాయి. అప్పుడు మనకి ఎంత లాస్ వస్తుందో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అది జరిగినాయి, మీ చుట్టుపక్కల గమనించండి, అర్థమవుతుంది. బిగ్ బజార్ అనే కంపెనీనే లేదు ఇప్పుడు. చూడండి కావాలంటే ఏం జరిగిందో హిస్టరీ కూడా గమనించండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎంత పెట్టుబడి పెట్టక్కర్లేదు. రియల్గా ఇక్కడ 2 నుంచి 20 వేలు అన్నాను. అఫ్ కోర్స్ రూ. 2,000 అంటే నెట్ ఖర్చులు, మీరు వచ్చి నేర్చుకోవడానికి వెళ్ళడానికి, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి, కొంత నేర్చుకోవడానికి కొంత పెట్టాలి, అంతే. మీరు ఇన్వెస్ట్మెంట్ అంతమించి ఏం పెట్టక్కర్లేదు. రిస్క్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది జీరో. కంట్రోల్, కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే జాబ్ అంటే ఇంకా బాస్ చెప్పినట్లు వినాలి. జస్ట్ ఒబే ద బాస్, జస్ట్ ఒబే ద బాస్. బాస్ అనే జాబ్లోనే అర్థం ఉంది కదా, కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది. ఇంకా బిజినెస్ అనేది మోస్ట్లీ మీ చేతుల్లో కొంత ఉంటుంది, నేను చెప్పినట్లు కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉంటుంది. రైట్, రైట్ టైం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, మన చేతుల్లో ఏముండదు అనమాట డెసిషన్ మేకింగ్. నెట్వర్క్ మార్కెటింగ్లో 100% మీకు ఫ్రీడమ్ అనేది, కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్. జాబ్లో గ్రోత్ అనేది లేదండి, అందుకే కదా తీసేస్తున్నారు. వాళ్ళు అప్డేట్ కాలేదు కాబట్టి తీసేస్తున్నారు. ఎందుకు ల్యాబ్స్ వస్తున్నాయి? వాళ్ళు అప్డేట్ అవ్వడానికి అవకాశం లేదు. అప్డేట్ అవ్వడానికి టైం ఇచ్చి ఉంటే మేబీ అప్డేట్ అయ్యి ఉంటారు. టైం ఇవ్వడానికే టైం లేదు పాపం, వాళ్ళు బిజీ వీళ్ళు బిజీ. సో కాబట్టి జాబ్లో మనం అప్డేట్ అవ్వలేము, స్కిల్స్ పెరగవు. ఒక్కసారి జాబ్ వచ్చేసిన తర్వాత వికలాంగులుగా మారిపోతారని శాస్త్రవేత్తలు చెప్పారు, నేను చెప్పట్లేదు. అంటే ఆ పని తప్ప వేరే పని చేయడం రాదు అని, అంటే కొత్త స్కిల్స్ ఏవి నేర్చుకోరని. ఇంకా బిజినెస్లో ట్రయల్ అండ్ ఎర్రర్, కొంత నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ వీళ్ళు కూడా చాలా బిజీగా ఉండడం వల్ల కొత్త విషయాలు ఏమీ తెలియవు. ఆ బిజినెస్ గురించి పూర్తి అవగాహన అయితే వీళ్ళకి ఉంటుంది, ఇంకో బిజినెస్ గురించి తెలియదు. ఆ బిజినెస్ అవుట్డేట్ అయిపోతే, ఇప్పుడు ఎస్టీడీ బూత్ పెట్టుకోవడం వచ్చు అనుకోండి, ఒక వ్యక్తికి బాగా డబ్బు సంపాదించడం వచ్చు, ఎస్టీడీ బూత్ పెట్టుకోవడం వచ్చు. ఈ జనరేషన్కి ఎస్టీడీ బూత్ అది ఎలా ఉంటుంది అని అడుగుతారు మీలో చాలా మంది. రైట్, అది ఎక్కడ దొరుకుతుంది ఎస్టీడీ బూత్ అంటే, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అక్కడ ఫోటో తీసుకోవడానికి మాత్రం దొరికింది ఈ మధ్య చూస్తే. అట్లయిపోతాయి కొన్ని వ్యాపారాలు అప్డేట్ కాకపోతే. సో కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఫస్ట్ 5 yearsలో జరుగుతుంది. ఫస్ట్ 5 yearsలోనే 99% వ్యాపారాలు క్లోజ్. అంతెందుకండి, 1 year తర్వాత టూలెట్ బోర్డు కనపడుతుంది, అది చూడండి మీ చుట్టుపక్కల. టూలెట్ బోర్డు గమనించండి, జస్ట్ 1 year అబ్జర్వ్ చేయండి. ఎవరెవరు వచ్చి అక్కడ షాప్ పెడతారు, 1 year తర్వాత అతను ఎత్తేస్తాడు మళ్ళీ టూలెట్ బోర్డు. మీ చుట్టుపక్కల గమనించండి, అర్థమవుతుంది. పరిసరాల నుంచి నేర్చుకునే చాలా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో అలా కాదు. మైండ్ సెట్ డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, వెల్త్ పెరుగుతుంది, స్కిల్స్ పెరుగుతాయి, ఎవ్రీథింగ్ ఫైన్. నేను చదువుకున్న ఎడ్యుకేషన్కి ఇవేవి తెలియవండి. నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం తెలియదు, ఇంటర్నెట్ తెలియదు, జూమ్ తెలియదు, ఏం తెలియదు చాలామందికి. బట్ మా ఏజ్ గ్రూప్లో కూడా నేర్చుకొని అప్డేట్ అవుతున్నామంటే కారణం ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి యూత్ కన్నా బెటర్గా. ఎస్, యూత్ అని ఎందుకు అంటున్నానంటే, మీకు ఎంత ఏజ్ ఉందో నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నాతో మీరు పోటీ పడలేరు చాలామంది. 100% పోటీ పడలేరు, టెక్నాలజీ పరంగా కానీ దీంతో కానీ. కోర్స్ మన విఘ్నేశ్వరన్ అనుకోండి ఎగ్జాంపుల్కి, ఆయన కూడా కాలేజీకి వెళ్ళి చదువుకోలేదు, యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోలేదు, కానీ ఆయనతో పోటీ పడలేరు యూత్. అంటే మేము అప్డేట్ అయిపోతున్నాం సమయానుకూలంగా, మీరు మాత్రం బుక్స్ పట్టుకొని ఉంటున్నారు. అందుకోసం అప్డేట్ అయినటువంటి మాలాంటి వాళ్ళని మెంటర్స్గా కోచ్గా పెట్టుకొని మీరు కూడా గ్రోత్ అవ్వండి, నేర్చుకోండి. రైట్, లాస్ట్ పాయింట్,
ఇన్ఫ్యాక్ట్ ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎంప్లాయీగా పెద్ద కాంట్రిబ్యూషన్ ఏం చేయలేము, ఇంకొకరికి కూడా ఉద్యోగం ఇప్పించలేము, మీరు ఒకరే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ కట్టే అవకాశం పెద్ద పెద్ద ఎంప్లాయీస్కి వస్తుంది, కానీ చిన్న చిన్న వాళ్ళకి ఆ ట్యాక్స్ కొట్టే ఛాన్స్ కూడా ఉండదు. ఏదో ఆ, కొంత పొలిటికల్ లీడర్స్కి సేవ చేసే అవకాశం అయితే దొరుకుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్, తెలిసి ఉంటుంది మీకు. అర్థమైంటే చాలు, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎవరి కోసం జాబ్ చేస్తున్నామంటే వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ గాను స్కాములు చేసిన వాళ్ళకి మనము కాపాడాలి. మనకున్నటువంటి పొలిటికల్ వ్యవస్థలో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళని కాపాడడానికి ఉద్యోగస్తులు పనిచేయాలి. వాళ్ళ కోసం బలయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పించుకొని మిమ్మల్ని ఇరికించే వాళ్ళు కూడా ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో. లాస్ట్ 10-15 ఇయర్స్గా మీరు గమనిస్తే ఈవెన్ జడ్జిలు కూడా బలైపోతున్నారు. జడ్జిల ఫ్యామిలీస్ని కూడా కిడ్నాప్లు చేస్తున్నారు. సినిమాల్లో చూసింది కాదు, రియల్లో అంతకన్నా ఘోరంగా ఉంది. కాబట్టి కాంట్రిబ్యూషన్ అంటే ఏం చేయగలుగుతామో ఈ స్కాములు చేసే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయగలం అంతే. మిగతా సమాజానికి చేయడం అంత లేదు, అంత అవకాశాలు లేదు. ఫ్యామిలీకి ఓకే, మీ ఫ్యామిలీ వరకు మీరు సమ్మాట. అదే బిజినెస్లో అనుకోండి, లోకల్ మార్కెట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉండవు. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ప్రపంచవ్యాప్తంగా మీ ప్రభావాన్ని చూపించవచ్చు. ఎలా అంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వరల్డ్లో మీ ఇన్ఫాక్ట్ ఉంటుంది అనడానికి లేబుల్. లాస్ట్ 1 వీక్లో మేము మా లీడర్స్ అంతా 150 మంది కలిసి వరల్డ్ రిచెస్ట్ స్టేయింగ్ కంట్రీ, స్టే చేయడానికి ఎక్కువ ఖర్చు అయ్యే కంట్రీ ఏదైనా ఉందంటే అది సింగపూర్ అని మీకు తెలుసు. ఆ కంట్రీలో కూడా వెళ్ళి ప్రభావం చూపించి వచ్చాం. ఇన్ఫాక్ట్ అక్కడ కూడా మన డబ్బు ఖర్చు పెట్టొచ్చాం. అర్థమైంది కదా? కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం ఇంపాక్ట్ చేయొచ్చు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు పెరుగుతారు. సింగపూర్లో కూడా కొంతమంది కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు మన తెలుగు వాళ్ళు. కొంతమంది మేము ఇక్కడికి వచ్చేస్తాము, స్టార్ట్ చేస్తామని కూడా మనకి లీడ్స్ దొరికాయి అనమాట. అట్లా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇక్కడ. రైట్, ఇదండి 6 పాయింట్లు. మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థమైపోతాయి. ఫైనల్గా ఓవర్గా మనం మాట్లాడుకుంటే అన్నిట్లోనూ మనకు ప్లస్ మార్కులు పడుతున్నాయి, ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లోనూ అన్నిట్లోనూ మైనస్ మార్కులు పడుతున్నాయి, బిజినెస్ అండ్ స్మాల్ బిజినెస్లోనూ. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద రైట్ అని ఒక నిర్ణయానికి వచ్చేసి ముందు క్యాలిక్యులేషన్స్ కూడా మాట్లాడుకుందాం. క్యాలిక్యులేషన్స్ ఓకే, క్యాలిక్యులేటెడ్గా చెప్పాలి మాకు అని చెప్పని అడుగుతున్నారు మీరు ఎవరో, అందుకని క్యాలిక్యులేషన్స్ మాట్లాడతాను. సో అక్కడికి వచ్చేస్తాను. జాబ్ ఎంత కష్టమో అనే దానికి న్యూస్లు ఉన్నాయి, అవన్నీ ఇంకోసారి మనం ఇంకా డెప్త్గా మీకు దొరుకుతుంది లేండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుంది. ఎందుకు జాబులు పోతున్నాయి దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఉంది, అది రైట్ టైం మీరు తెలుసుకోగలుగుతారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఫైనల్ టాపిక్ ఏం మాట్లాడబోతున్నానంటే, ఒకవేళ ఉద్యోగం వస్తే ఎంత సంపాదించవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు 25 అనుకుందామండి, జాబ్ వచ్చేసింది. 60 సంవత్సరాల వరకు జాబ్ చేస్తారంటే 35 ఏళ్ళు పనిచేస్తారు. రోజుకి 8 గంటలు పనిచేస్తే 35 సంవత్సరాలకి 300 రోజులు పనిచేసినందుకు కానీ 84,000 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఓకే, బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. 84,000 గంటలు పనిచేస్తాం. ఎంత సంపాదిస్తాము ఈ 84,000 గంటల్లో అనేది ఇప్పుడు లెక్క పెడదాం. ఓకేనా? అంటే మనకు ఆవరేజ్గా శాలరీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశంలో ఆవరేజ్ శాలరీ 20,000 ఉంది ప్రజెంట్. ఆవరేజ్ శాలరీ, చిన్న ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు, పెద్ద ఎంప్లాయీస్ తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆవరేజ్ శాలరీ 20,000 ఉంది. నేనేమంటున్నానంటే 25 సంవత్సరాలు ఉద్యోగం వస్తే 60 సంవత్సరాలు పనిచేస్తే 35 సంవత్సరాలు కానీ 84,000 గంటలు లెక్కేసాం కదా. మరి ఓకే, రైట్, మళ్ళీ వచ్చింది అది సేమ్ స్లైడ్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 84,000 గంటలకు గాను గంటకి ఎంత సంపాదించగలం అనేది లెక్కేద్దాం. ఫైనల్ టార్గెట్ అది. సో మనం ఆవరేజ్ శాలరీ 20 వద్దులేండి, 30,000 వేసుకుందాం. ఎందుకైనా మంచిది, మనం కొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తున్నాం కదా. 30,000 వేసుకుందాం ఆవరేజ్గా. అట్లా 12 నెలలకి 35 సంవత్సరాలకి కలిపితే 1,26,00,000 రూపాయలు సంపాదించవచ్చు. వెల్ డన్, కంగ్రాచులేషన్, చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఫైన్. 1,26,00,000 రూపాయలు జీవితంలో సంపాదించవచ్చు. ఫైనల్గా ఎంత మిగులుతుంది అనేది తర్వాత ఆలోచించుకుందాం. ఫస్ట్ ఎంత సంపాదించవచ్చు అనేది అర్థమైంది. ఇప్పుడు నేను 5 కోట్లు సంపాదించాను, ఎంత మిగిలిందంటే దాదాపు నా అసెట్స్ అన్నీ కలుపుకుంటే ఇప్పటికీ 5 కోట్లు సంపాదిస్తే ఆ, 2 ప్లాట్లు, ఇంత గోల్డ్ అంతా నాకు తెలిసి రఫ్గా మ్యాక్సిమం 2 crores బిలో, లేదా 1.5 నుంచి 2 crores నా అసెట్స్ అంతా కూడా అంతే. అంటే మిగతా 3 కోట్ల పైన ఖర్చు అయిపోయిందనే చెప్పాలి. ఒకవేళ అంటే 11 years గాను అదే ఆదాయం నేను జాబ్ చేస్తుంటే ఎంత మిగిలి ఉంటుంది అంటే ఏం మిగిలి ఉండదు. ఎందుకంటే అర్థమైపోయింది, ఖర్చులకే నష్టం వచ్చి ఉంటుంది, ఇంకా సరిపోయినది అనమాట. కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఎనీహౌ 1,26,00,000 రూపాయలని మనం గంటలకి కన్నా డివైడ్ చేస్తే గంటకి 150 రూపాయలు వచ్చింది. 84,000 గంటలతో మనం భాగాహారం చేస్తే 150 రూపాయలు వచ్చింది. 150 రూపీస్ పర్ అవర్.
రైట్, ఏ పని చేసినా దొరుకుతుంది ఇప్పుడు. 150 రూపీస్ అంటే ఆఫ్ కోర్స్ మీకు ఎందుకు ఉపయోగపడుతుందో మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఓకే, రైట్. ఇప్పుడు అదే మనము రైట్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అన్నాను కదా ఫస్ట్లో మనం చెప్పుకున్నట్లు. ఆ రియల్లో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేస్తే నాకున్న అనుభవంతో సన్నెజ్ అనే కంపెనీ దొరికింది. ఇలాంటి కంపెనీలో మనం సన్నెజ్ లాంటి కంపెనీలో కానీ ఒక 5 ఏళ్ళు పనిచేస్తే, జస్ట్ 5 ఇయర్స్, ఓన్లీ 5 ఇయర్స్, 35 ఇయర్స్ కాదండి, 5 ఇయర్స్ పనిచేస్తే, 5 ఇయర్స్ కన్నా మనం పనిచేస్తే నేర్చుకోవడానికి బాగా పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా నేర్చుకోవడానికి 5 ఏళ్ళు కన్నా కష్టపడితే, ప్రతి సంవత్సరం 330 రోజులు కష్టపడితే 8,250 గంటలు పనిచేస్తాం. ఈ ఫస్ట్ 5 ఇయర్స్ మనకేం ఇన్కమ్ రాలేదు, నేర్చుకోవడానికి వచ్చిన దానికి ఖర్చు అయిపోయింది, వచ్చింది ఖర్చు అయిపోయింది, దానికి సరిపోయింది అనుకుందాం, నో ప్రాబ్లం. నెక్స్ట్ 30 ఇయర్స్ ప్యాసివ్లోకి వెళ్ళిపోతాం, మన బిజినెస్ ప్యాసివ్లోకి వెళ్ళిపోతుంది. ఒక లీడర్ 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత మంచి సిస్టమ్ని మన టీంకి అలవాటు చేసేస్తే మినిమం 1.5 lakh ఉంటుంది. తర్వాత తన పని చేయకపోతే పెరగదు, పని చేస్తే పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను వదిలేసాను అనుకోండి, మినిమం ఇన్కమ్ హ్యాపీగా వచ్చేస్తుంది. నేను 2 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి, బట్ వదిలేసినా వస్తుంది. లాస్ట్ 3-4 మంత్స్ నేను అందుబాటులో లేను. అఫ్ కోర్స్ నా పర్సనల్ ఛాలెంజెస్ వల్ల కొన్ని మీటింగ్లకి ట్రైనింగ్లకి రాలేదు, విలేజ్లో ఉండిపోయాను రియల్గా చెప్పాలంటే. అయినా నా ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది, పెరగకపోవచ్చు, మెయింటైన్ అవుతుంది. లైక్ దట్ నేను ఏమంటున్నానంటే 5 ఏళ్ళ తర్వాత మీరు వదిలేసినా కూడా 1.5 lakh యావరేజ్గా వస్తుంది. అలా 30 సంవత్సరాలకు గాను 5,40,00,000 మీరు ఆదాయం తీసుకోవచ్చు. వదిలేయమని చెప్పాను అని చెప్పి ఇప్పుడే వదిలేయద్దండి. 5 ఇయర్స్ తర్వాత నేర్చుకొని సిస్టమ్ క్రియేట్ చేసేసిన తర్వాత వదిలేస్తే హ్యాపీగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్స్ టుగెదర్ వస్తుంది అనమాట. జనరేషన్స్ టుగెదర్ మీ నామినీకి కూడా వస్తుంది, వాళ్ళ నామినీకి కూడా వస్తుంది. కాబట్టి ఓకే, మనం అంతవరకు వద్దు, మీ వరకు మనం మాట్లాడితే 30 ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అనుకున్నట్లయితే జస్ట్ 5 crores 40 lakhs, జస్ట్ 5 crores 40 lakhs సంపాదించవచ్చు. అంటే గంటకి ఎంత వచ్చింది డివైడ్ చేద్దాం. 5,40,00,000 డివైడెడ్ బై 8,250 రూపాయలు. ఓ ఈజ్ ఈక్వల్ టు 6,544 రూపీస్/అవర్. ఒక గంటకి 6,544 రూపీస్. ఒక గంటకి ఆదాయం సన్నెజ్లో చేస్తే 150 రూపాయలు ఉద్యోగంలో చేస్తే వస్తుంది, సన్నెజ్లో చేస్తే 6,544 రూపాయలు వస్తుంది. ప్రతి గంటకు ఇప్పుడు నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ సమయం వాల్యుబుల్ సమయం ఎవరిది? మీది. కాబట్టి 150 రూపీస్ కావాలా, 6,500 కావాలా? చాయిస్ ఈజ్ రివర్స్. నిర్ణయం మీ చేతిలో ఉంది. అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని రైట్ డెసిషన్ తీసుకోండి. దాన్ని బట్టి మనం ఒక మంచి ఆలోచన చేసి, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి, వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తద్వారా మనం రైట్ టైం రైట్ డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. రైట్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. మరి సన్నెజ్ కంపెనీని ఎందుకు ఎంచుకోవాలి? చాలా మందికి డౌట్ వచ్చింది, అది కూడా క్లారిఫై చేసేసి ఈరోజు సెషన్ని నెక్స్ట్ 5 minutes 10 minutesలో ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సన్నెజ్ కంపెనీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫాస్ట్గా. రైట్. ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఎంచుకోండి భారతదేశంలో, నో ఇష్యూ. బట్ 6 పాయింట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి? కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి, అందులో ప్రోడక్ట్ బాగుండాలి, మీరు వాడుకోవడానికి, అమ్మడానికి కాదు, మళ్ళీ మీరు వాడుకోవడానికి బాగుండాలి. ఆ ప్లాన్ బాగుండాలి, ఆ కంపెనీ యొక్క ప్లాన్ ఈజీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి కామన్ పీపుల్కి. మార్కెట్కి సోర్స్ ఉండాలి, స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, మంచి లీడర్షిప్ కూడా ఉండాలి. ఈ 6 పాయింట్స్ ఉంటే కంపెనీని ఎంచుకోవచ్చు. అందుకని నేను సన్నెజ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే 9 years ట్రాక్ రికార్డు సక్సెస్ఫుల్గా ఉంది, లీగల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అన్ని రకాల సర్టిఫికెట్స్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మంచి మేనేజ్మెంట్ ఉంది. రెండోది, సన్నెజ్ ప్రోడక్ట్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 70% తయారవుతాయి కాబట్టి క్వాలిటీ ఉంది, రీజనబుల్ ప్రైస్ ఉంది, కామన్ పీపుల్ వాడగలిగేటువంటి ప్రోడక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. దట్టు 10 type ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి, అన్ని రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. రైట్. ఎథికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. భారతీయులు 200 సంవత్సరాల క్రితం ఎంత ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని మనకి సన్నెజ్ కంపెనీ అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి డాక్టర్ సపోర్ట్, హాస్పిటల్ సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. రైట్. ఇంకా బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడితే 91% షేర్ ఇచ్చే కంపెనీ వరల్డ్లో లేదు. సో అలాంటి కంపెనీ సన్నెజ్ కంపెనీ. అందులో ఇక్కడ 100% కాంట్రిబ్యూషన్ దొరుకుతుంది. రైట్ సిస్టమ్ వగైరా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. లీగల్గా ఎథికల్గా ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ హగ్గు మార్కెట్, పెద్ద మార్కెట్ ఉంది, సోర్స్ ఉంది, ఎంతమందికి ఈరోజు ఉద్యోగాలు పోతున్నాయి, అదే మన మార్కెట్. అర్థమైందా? చాలీ చాలని జీతంలో ఎంతమంది జీవిస్తున్నారో అదే మనకు మార్కెట్. ఉద్యోగం లేకుండా ఎంతమంది ఉన్నారో అదే మార్కెట్. బాగా అర్థం చేసుకోండి. సిటీలో ఉండే వాళ్ళకి, విలేజ్లో ఉన్న వాళ్ళకి, టౌన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. రైట్? సో ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో కూడా సంబంధం లేదు. ఏ టక్ చేసినా ఉపయోగపడుతుంది, ఏ గ్రూప్లో మీరు చదివినా ఉపయోగపడుతుంది. అన్ని గ్రూపుల వాళ్ళకి, అన్ని ఏజ్ల వాళ్ళకి, అన్ని కమ్యూనిటీల వాళ్ళకి. అఫ్ కోర్స్ మీరు కొన్ని కొన్ని ఫీల్డ్లో వాళ్ళే గ్రో అవుతారు, వేరే వాళ్ళు గ్రోత్ అవ్వడానికి లేదు, ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కోర్స్ సినీ ఫీల్డ్లో అనుకోండి, వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ లేదా వాళ్ళ కూతురు అట్లా వెళ్ళిపోతారు. పాలిటిక్స్లో అనుకోండి అంతే, ఇంకా వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఇలా. అర్థమైంది కదా మీకు? సో డైరెక్ట్గా మిమ్మల్ని ఎమ్మెల్యే చేయరు, ఎవరు ఎంపీ చేయరు. మీరు ఆ స్థాయిలో ఉంటే ఏడుగు కూడా రారు. సో కాబట్టి మీ నాన్న పొలిటికల్లో సక్సెస్ అయినా అక్కడికి వెళ్ళిపోండి. ఆ, మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా సినీ ఫీల్డ్లో సూపర్ హీరోలు అయితే అక్కడికి వెళ్ళిపోండి. అదర్వైజ్ ఇక్కడ సోర్స్ ఉంది మార్కెట్, మనం గ్రో అవ్వడానికి మనం ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలండి. దానికి సపోర్టివ్గా మనకి ఈఎస్ఈఎస్ అని మంచి సిస్టమ్ ఉంది. దీన్ని డాక్టర్ అశోక్ తడ్మాల్ గారు డిజైన్ చేశారు. ఆయన డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గాను ఒక అమెరికన్ యూనివర్సిటీ అయిన ఫస్ట్ టైం భారతదేశంలో డాక్టరేట్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ పైన. ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి డిజైన్ చేసిన సిస్టంలో మనం ఉన్నాం. ఆ సిస్టమ్ మీకు కూడా నేర్పిస్తాం. రైట్? అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా, ఆ సిస్టంలో నేర్చుకొని మాట్లాడుతున్నా. లాస్ట్ పాయింట్ లీడర్షిప్. లైక్ మీ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. సౌత్ ఇండియాకి ఈ బిజినెస్ని తీసుకొచ్చి ఒక లీగల్ కంపెనీని తీసుకొచ్చి చాలా మంది లీడర్స్కి ఈరోజు పరిచయం చేస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, కొత్త వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, లేడీస్ సక్సెస్ అవుతున్నారు. సౌత్ ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయడం జరిగింది. అలాంటి లీడర్షిప్, మెంటర్షిప్ మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ 6 పాయింట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ని మీరు ఎంచుకుంటే. సో కాబట్టి దీంతో పాటు ఎడ్యుకేషన్ అన్నాను కదా, 22 రకాల కరికులంలో ఉన్నాయండి. సిలబస్ మన దగ్గర ఉంది. ఈఎస్ఐఎస్ఐ క్రియేట్ చేసిన సిలబస్ మీరు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి, ఏ లెవెల్కైనా వెళ్ళడానికి కావాల్సిన ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ టైం టు టైం మీకు నేర్పించడానికి ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ హెల్త్ సెషన్స్ ఉంటాయి, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తున్న మీటింగ్ ఇది హోమ్ మీటింగ్ లాంటిదే. మీ ఇంట్లో మీరుండి, మా ఇంట్లో నేనుండి మీటింగ్ చేస్తున్నాం కాబట్టి. మూడో పాయింట్ ఒకటి ఉంది చూడండి, సిఇఓ అని, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అది ఇప్పుడు చేస్తున్నాం. ప్రాక్టికల్గా మీరు ఇలాంటి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయాలి అన్న ఆలోచన మీకుంటే, లైవ్లో చూడాలి అనుకుంటే, ఫిజికల్గా అటెండ్ అవ్వాలనుకుంటే మనకు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. యు ఆర్ సో లక్కీ, మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా. జస్ట్ 48 అవర్స్, 2 డేస్లో మనకు అవకాశం ఉంది. 2 డేస్లో మనకు హైదరాబాద్లో జస్ట్ డే ఆఫ్టర్ టుమారో సండే 3వ తారీఖు ఉదయం 10 గంటలకి హైదరాబాద్లో సెంటర్లో, కాచిగూడ సెంటర్లో మనకి అచీవర్స్ డే అండ్ సిఇఓ రెండు జరుగుతున్నాయి. అంటే ఈ బిజినెస్ ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ని నేను చెప్పడం కాకుండా సక్సెస్ అయిన వాళ్ళు చెప్తారు, ఇప్పుడిప్పుడు అవుతున్న వాళ్ళు చెప్తారు, ప్లస్ వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఎలా సక్సెస్ అయ్యారో వాళ్ళ స్టోరీ కూడా మీరు వినొచ్చు, తెలుసుకోవచ్చు. ఒక అల్టిమేట్ ప్రోగ్రామ్ డే ఆఫ్టర్ టుమారో జరుగుతుంది. సో నేను 600 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హైదరాబాద్కి. నేను రేపు సాయంత్రం బయలుదేరి ఎల్లుండి మార్నింగ్ 10 o'clock అక్కడ ఉంటాను. లైవ్లో మీరు నన్ను కూడా కలవచ్చు, నా స్టోరీ కూడా వినొచ్చు, నాతో పాటు సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీ వినొచ్చు. మీలాంటి వాళ్ళు, ఎగ్జాంపుల్కి మీలాంటి స్టూడెంట్స్, మీలాంటి హౌస్ వైఫ్స్, చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సక్సెస్ అయ్యి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తారు. సో ఇలాంటి ప్రోగ్రామ్ చాలా జరుగుతాయి మనకి. రైట్ టైం వీటి గురించి గా తెలుసుకుందాం. సో కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ పేరే సైనెజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. చాగంజి రాథోడ్ గారు మన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మిస్టర్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్గా ఉన్నారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మన కంపెనీ 2016 నుంచి సక్సెస్ఫుల్గా దాదాపు 250 పైగా ప్రోడక్ట్స్తో 700 కోట్ల పైన టర్న్ ఓవర్ చేసి 57 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్, హ్యాపీ కన్జ్యూమర్స్తో పార్ట్నర్షిప్ ఇవ్వడం జరిగింది. 57 లక్షల మంది పార్ట్నర్స్ ఉన్నారు మనకి. రైట్? యు ఆర్ ఆల్సో పార్ట్నర్, మీరు కూడా పార్ట్నర్ అవుతారు. ఇక్కడ కన్జ్యూమర్ అయితే చాలు. మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీరు చూస్తున్నారు, మనకి స్టోర్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఇయర్స్లో స్టోర్స్లో మీరు కొనుక్కోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హాస్పిటల్స్ మీన్స్ వెల్బీయింగ్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఇప్పటి వరకు సతారాల్లో ఒకటే ఉండేది, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఓపెన్ అయింది.
యు ఆర్ సో లక్కీ. సౌత్ ఇండియాలో వెల్బీయింగ్ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మేము ఈ రిస్క్ తీసుకొని ఇప్పటి వరకు వెల్బీయింగ్ సెంటర్ మీ వరకు తీసుకొచ్చాం. సో వెల్బీయింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది, ఉపయోగించుకోండి. లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఫైన్. ఇవన్నీ వెబ్సైట్లో దొరుకుతాయి. సో అక్కడ మీరు కలెక్ట్ చేసుకోండి. ఇంకా మన దగ్గర ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక 9-10 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 10 రకాల బ్రాండ్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ డబ్బు గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను కాబట్టి బయట కొనే బదులు ఇక్కడ కొనడం స్టార్ట్ చేస్తే మీరు బిజినెస్ పార్ట్నర్ అయిపోతారు. 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది, 12% క్యాష్ బ్యాక్ వస్తుంది, 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇస్తారు, 100% గ్యారంటీ ఉంటుంది, రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, లైఫ్ టైం కెరీర్ ఆపర్చునిటీ. దట్ మీన్స్ షేర్ అనేది జీవితానికి కాదు, నెక్స్ట్ జనరేషన్కి కూడా వాటా వస్తుంది. నేను వాటా కోసమే ఇంత మాట్లాడుతున్నా. అందులో రీటైల్ ప్రాఫిట్ అనేసి 30% వరకు ఉంటుంది. 10,000 కొన్నా మనకు 3,000 రూపాయలు లాభం వస్తుంది. 7,000 రూపాయలు పే చేస్తే చాలు. ఎగ్జాంపుల్కి ఇంత కొనాలనేం లేదనమాట. ఆ రీటైల్ ప్రాఫిట్తో పాటు మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఆఫర్ ఇస్తుంది మన కంపెనీ. ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అని చెప్పి రేపు రిలీజ్ అవుతుంది. ఆఫర్ టుమారో నుంచి ఆఫర్ అప్లికేబుల్ ఉంటుంది. రేపు ప్లాన్ చేసుకుందాం. రైట్. ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ అంటే కొత్త వాళ్ళకి. అలాగే ఎగ్జిస్టింగ్ వాళ్ళకి రీపర్చేజ్ ఆఫర్ కూడా దొరుకుతుంది, ఎగ్జిస్టింగ్ పాత వాళ్ళకి. దీంతో పాటు కన్సిస్టెన్సీ అని చెప్పి ఒక ఎక్సలెంట్ ఆఫర్ ఉంది. 4 నెలలు కొనుక్కుంటే చాలు, 1 నెల ఇంచుమించు ప్రోడక్ట్ ఫ్రీగా దొరుకుతుంది అనమాట. రైట్. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా, బట్ సమయం లేదు కాబట్టి. సో ఇట్లా కొనే వాళ్ళకి జస్ట్ కన్జ్యూమర్గా ఉంటే దాదాపు 60% పైన లాభం వస్తుంది. కన్జ్యూమర్గా ఉంటేనే 60% పైన బెనిఫిట్ పొందొచ్చు. మీకు ఎనీ డౌట్ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టైం మీకు ఇచ్చి. రైట్. 4 రకాల కన్సిస్టెన్సీలు ఉన్నాయి పీవీని బేస్ చేసుకొని మన దగ్గర. పీవీ అంటే ₹2 ఒక పీవీ ఆవరేజ్గా దొరుకుతుంది. రైట్. నెక్స్ట్ మనకి రీపర్చేజ్ ఆఫర్స్, పాయింట్స్, గిఫ్ట్లు వగైరా అన్నీ దొరుకుతున్నాయి అనమాట. సో ఇది బ్రీఫ్గా ప్లాన్ గురించి రఫ్గా చెప్పాలంటే. సో మనకి ఇప్పటి వరకు బిజినెస్ మన పార్ట్నర్స్ మన కొలీగ్స్ ఎవరు ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు. వ్యాపారం వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అదే వ్యాపారం చేస్తాం. సెలబ్రిటీస్ ఏం బిజినెస్ చేస్తారో మనం కూడా అలాంటి వ్యాపారమే చేస్తాం. ఇది కంపెనీ గురించి మంచి హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఇప్పుడు సమయం లేదు కాబట్టి అన్నీ స్కిప్ చేసేస్తున్నాను నేను. రైట్ టైం మీకు ట్రెండ్ అన్నిటి గురించి క్యాటలాగ్ ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళని పంపించమనండి. ఈ పీడిఎఫ్ క్యాటలాగ్ పంపిస్తారు. తద్వారా షాప్ చేంజ్ చేసుకొని లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. వినియోగదారుడు వ్యాపారవేత్తగా మారడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి డబ్బు ఇస్తారు అంటే, ఎక్కడి నుంచి మనీ ఎంత వస్తుంది అంటే ఇక్కడ చూడండి. మ్యానుఫ్యాక్చరర్, కస్టమర్ బయట జరుగుతున్నది 60% మధ్యలో వాళ్ళకి వెళ్తుంది. ఆ 60%ని మన కంపెనీ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అందులో కంపెనీ మనకు 91% షేర్ ఇస్తుంది. ఆ 61%లో నుంచి 9% కంపెనీ పెట్టుకొని మనకు 91% షేర్ ఇస్తుంది. అదే సన్నించి కంపెనీ అనమాట. ఆ షేర్ కోసమే నేను మాట్లాడుతున్నా. ఆ షేర్ కోసమే మీరు ప్లాన్ చేయొచ్చు. ఇంకా దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ మోర్ ఉన్నాయన్నమాట. ఇందులోకి ఓన్లీ వెల్త్ డబ్బు కోసమే కాదండి, ఆరోగ్యం కోసం కూడా చాలామంది వస్తారు. వెయిట్ లాస్ వల్ల వస్తారు, కొంతమంది డయాబెటీస్ పేషెంట్లు వస్తారు, కాన్స్టిపేషన్, ఆర్థరైటిస్, అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ కేర్, క్యాన్సర్ ప్రివెన్షన్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి. ఇవన్నీ ఆర్గాన్స్ అన్ని మీకు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. కరెక్టా? అందరికీ ఉన్నాయి కదా ఈ ఆర్గాన్స్. ఆఫ్ కోర్స్ ఈ ఆర్గాన్స్ని కేర్ చేయడానికి కూడా, వాటిని కేర్ చేసుకోవడానికి, వాటిని లైఫ్ని పెంచుకోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలు ఇక్కడ దొరుకుతాయి. ఇందుకోసమే కొంతమంది వస్తారు. అందరూ డబ్బు కోసమే రారు. డిఫరెంట్ పీపుల్ వాళ్ళ వాళ్ళ అవసరం ఎలా ఉంటే అలా. సో అగ్రికల్చర్, రైతులు కూడా బిజినెస్ చేయొచ్చు. రైతులను కూడా అగ్రిప్రైనర్స్గా మార్చొచ్చు మనం. ఆ అవకాశం కూడా మన దగ్గర ఉంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. ఇందులో చిన్నగా వ్యాపారం చేసి ఈఎస్ఐస్ని క్రియేట్ చేసి ఒక్క నెలకి 46 లక్షల పైగా సంపాదిస్తున్న అశోక్ తడ్మాల్ గారిని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఆయన చెక్ కూడా చూస్తున్నారు. ఇంకా బిజినెస్ ప్లాన్లో 91% షేర్ ఎలా వస్తుంది ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి, చెప్తారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను తొందరగా స్కిప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? జస్ట్ మీరు నలుగురికి హెల్ప్ చేస్తే మీ జీవితం అబ్నార్మల్గా మారిపోవడానికి అవకాశం ఉంది. జస్ట్ మిమ్మల్ని మీరు ఎలా వచ్చారో అలాంటి వాళ్ళని ఒక నలుగురిని పార్ట్నర్స్గా మార్చుకుంటే కనుక మీరు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటే మీరు గ్రోత్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీకు రికగ్నేషన్ దొరుకుతుంది, లీడర్షిప్ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇవన్నీ పొందిన వాళ్ళని ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్
నెలకి 50,000, 60,000, 70,000, లక్ష సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది ఒక దాదాపు ఒక 9 మంత్స్ క్రితం తీసుకున్న రిపోర్ట్ అని నేను అనుకుంటున్నా. మేబీ రఫ్గా 8 మంత్స్ ఆర్ 9 మంత్స్ క్రితం తెచ్చాము. ఇందులో మన సౌత్ ఇండియా నుంచి, సౌత్ భారత్ నుంచి కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళని చూడొచ్చు మీరు. అఫ్ కోర్స్ ఈ పేజీలో మీరు నేను చూస్తాను ఉండండి వీలైతే. ఇక్కడ మన అశోక్ గారు అని చెప్పి, కమ్మర్ అశోక్ గారు ఫస్ట్ నుంచి సెకండ్ పర్సన్, లాస్ట్ పర్సన్ కింద. వీళ్ళిద్దరూ మన సౌత్ ఇండియా నుంచి లీడర్స్ ఉన్నారు. ఇక్కడ మన లింగం గారు ఇద్దరు ఉన్నారనమాట ఈ పేజీలో సక్సెస్ అవుతున్న వాళ్ళు. రైట్. అలాగే ఇక్కడ సెంటర్ పేజీలో కూడా ఒక పర్సన్ మీరు చూస్తున్నారు. రైట్. సెంటర్ పేజీలో లాస్ట్ అన్నమాట, సెంటర్ లైన్లో. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి కొంతమందిని కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడున్నారో వెతుకుతున్నాను నేను కూడా. సో ఎంటైర్ సౌత్ ఇండియా నుంచి కొంతమంది ఉన్నారు, నార్త్ ఇండియా నుంచి కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఈ పేజీలో మనకి మన వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం. 1 or 2 పర్సన్స్ ఉన్నారు. రైట్. ఇక్కడ మీకు దొరికారు చూడండి. ఫస్ట్ లైన్లో లాస్ట్ పర్సన్ మన విఘ్నేష్ వన్ ఉన్నాడు చూడండి. విఘ్నేష్ వన్ 1,86,000 హైయెస్ట్ ఇన్కమ్ అప్పటికే 16 లక్షల ఆదాయం సంపాదించిన వ్యక్తి. రైట్. ఇంకా ఇదే లైన్లో సెకండ్ లైన్లో మీరు 4 పర్సన్ గమనించండి. జిఆర్ఎల్ నరసింహారావు గారు 1,70,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాడు. అప్పటికే 15 లక్షలు సంపాదించాడు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో సౌత్ ఇండియా నుంచి, ఆఫ్ కోర్స్ ఇంకా కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం ముందుకు వచ్చేస్తాను. ఇక్కడ ఈ లైన్లో 4 పర్సన్ మిస్టర్ కరుణాకర్ గారు, మన గజ్వేల్ అండి, మన గజ్వేల్ నుంచి 2,14,000 ఇన్కమ్ తీసుకున్నాడు. 27 లక్షలు అప్పటికి ఇన్కమ్ తీసుకున్నాడు టోటల్గా. ఇంకెంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి చెప్పండి మీకు. ఎస్. నెక్స్ట్ మనము ఇక్కడ చూస్తే కన్నా సెకండ్ లైన్లో సెకండ్ పర్సన్ మిస్టర్ అమర్ రెడ్డి గారు చింత 2,26,6,000 తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి పక్కన పెట్టేసి సనేజ్ కంపెనీలోకి వచ్చి ఫుల్ టైం చేస్తున్నాడు ఈ మధ్య. సో 35 lakhs ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ అప్పటికే తీసుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుకుంటే అరౌండ్ 45+ ఉన్నట్లు ఉంది రిపోర్ట్. చూద్దాం. రైట్. సో అలానే ఇదే లిస్టులో ఇంకొక సమ్మర్ పీపుల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఎక్కడుందో గమనించండి. మీ ఫోటో ఎక్కడుందో వెతుకుతున్నాను నేను. ఎస్, మీ స్టోరీ ఎక్కడుందో వెతుకుతున్నా. సో మిమ్మల్ని వెతుకుతూ ఉంటే ఇందులో ఈ లైన్లో 4 పర్సన్ నేనే కనపడుతున్నా చూడండి. 4 పర్సన్ 5,03,000 అప్పటికే నా ఇన్కమ్ 67 లక్షలు ఉంది. ఇప్పుడు మళ్ళీ అది మారింది, అప్డేట్ అయింది. రైట్. సో మై సెల్ఫ్ ఇక్కడ. రైట్. ఇంకా మీ ఫోటో కూడా రావాలని నేను కోరుకుంటున్నా. మీ స్టోరీ కూడా వినాలని ఆశిస్తున్నా. నెక్స్ట్ టైం మనం మిమ్మల్ని కూడా చూద్దాం. ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్లు, క్రౌడ్ కైరా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఆల్రెడీ కారు తీసుకున్న వాళ్ళని చాలా మందిని మనం చూడొచ్చు. చిన్న చిన్న కార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బెంజీ, బిఎండబ్ల్యూ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఇదండి బ్రీఫ్ స్టోరీ. నెక్స్ట్ టైం మిగతా విషయాలన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పటివరకు ఏ ఏ దేశాలకు మనం ట్రిప్ వెళ్ళామో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం గమనిస్తున్నాం అనమాట. రైట్. సో చాలా సమయం అయింది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మిమ్మల్ని మాట్లాడి సమయాన్ని వృధా చేయను. సో విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అని చెప్పి తెలియజేస్తూ, సో మీరు అప్డేట్ అవ్వడానికి కావాల్సినటువంటి యూట్యూబ్ ఛానల్స్ మన దగ్గర ఉన్నాయి. ఛానల్స్ ద్వారా కూడా మీరు అప్డేట్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాల్సి ఉన్నాయి. సో డెసిషన్ ఆన్ యువర్ హ్యాండ్స్. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నిర్ణయం మీరు తీసుకుంటే మేము సపోర్ట్ చేయడానికి మీకు తోడుగా సిద్ధంగా ఉన్నాం. కలిసి మనందరం కలిసి జర్నీ చేద్దాం. లాస్ట్ పాయింట్, ఒక చిన్న షార్ట్ కట్ స్టోరీ చెప్పాలనిపిస్తుంది. చెప్పొచ్చు కదా. ఒక వ్యక్తి మంటల్లో ఇరుక్కుపోయాడు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో ఇరుక్కుపోయాడు. అతను మత్తులో ఉన్నాడు, అంటే మందు తాగి ఉన్నాడు. ఆ మత్తులో బాగా తాగేసి ఉండడం వల్ల నిద్రపోతున్నాడు. ఆ నిద్ర మత్తులో నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. మంటల్లో నుంచి అతను మాత్రం రాలేకపోతున్నాడు. ఊర్లో వాళ్ళందరూ వచ్చి అతన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇల్లు డోర్, మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా మంటలు వచ్చేసాయి. లాస్ట్కి కిటికీలో నుంచి తీసుకొద్దామని ట్రై చేశారు. కిటికీలో నుంచి తీసుకొస్తామంటే మనవాడు మత్తులో ఉన్నాడు కాబట్టి ఆ మత్తులో నుంచి బయటకు తీసుకురావడం కుదరట్లేదు. అతని బాడీ సహకరించట్లేదు. అప్పుడు ఊర్లో ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి వాడి నత్తిని 4 దెబ్బలు కొట్టండి నిద్రలేస్తాడని చెప్పాడు. కొన్ని నీళ్లు పోసి వాడి నత్తిని కొట్టారు. 4 దెబ్బలు కొట్టిన తర్వాత మెలకు వచ్చేసి కిటికీలో దూరి వచ్చేసాడు అనమాట. రైట్. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ స్టోరీలో మనం కూడా ఏదో మత్తులో ఉండిపోతాయి, ఉద్యోగం వస్తుందని, జీవితం మారిపోతానే భ్రమలో మత్తులో ఉండిపోతే
మీకు 2 దెబ్బలు పడిన తర్వాత కానీ గుర్తురాదు జీవితం, రైట్? అలాంటి దెబ్బ కొట్టేవాడే మీ మెంటర్, మీ కోచ్, మీ ట్రైనర్, మీ వెల్విషర్, మీ ఫ్రెండ్. బలవంతానైనా మిమ్మల్ని తీసుకొచ్చి ఇందులో దించాడు అనుకోండి, మీ జీవితం కూడా మారుతుంది. ఆయనకి థ్యాంక్స్ చెప్పండి మిమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నా. మీ విలువైన సమయాన్ని మీకోసం, మీ భవిష్యత్తు కోసం కేటాయించి, లాస్ట్ మేబీ సమ్ మోర్ టైం చాలానే అయింది, ఇంతవరకు వెచ్చిచ్చినందుకు నా తరపున కూడా మీకు థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అబౌట్ 45 minutes నేను ప్రామిస్ చేసినట్టున్నా, 45 minutes లో కంప్లీట్ చేశానని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా విఘ్నేశ్వన్ నన్ను ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రోగ్రామ్ అడిగి, ఈరోజు 1వ తారీఖు సార్, ఆగస్ట్. సో కాబట్టి ఆగస్ట్ 1st మా వాళ్ళకి ఒక మంచి ఎనర్జీ ఇవ్వాలి, మంచి సపోర్ట్ ఇవ్వాలి. న్యూ కమర్స్ చాలా మంది వచ్చారు మన టీంలో రీసెంట్లీ అని చెప్పినందుకు విఘ్నేశ్వరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ రోజు సెషన్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. వన్స్ అగైన్ రైట్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఇప్పటి వరకు చాలా విషయాలు మీతో డిస్కస్ చేశాను. ఎన్నో రకాలు మనం మాట్లాడుకున్నాం. అన్నీ విన్న తర్వాత మీకేమనిపించింది అనే టాపిక్ని కింద కామెంట్ బాక్స్లో, కామెంట్ కాలం ఓపెన్గా ఉంది, కామెంట్ చేయండి. తర్వాత మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేశారో, ఎవరి ద్వారా అయితే మీకు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందో, వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ మీరు స్టార్ట్ చేయండి బిజినెస్. మీకు సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ ఇవ్వడానికి మేము 100% సిద్ధంగా ఉన్నాం. మనందరం కలిసి రైట్ జర్నీ చేద్దాం. నెక్స్ట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో అది కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీరు అన్ఎంప్లాయర్ అయినా, ఎంప్లాయర్ అయినా, హౌస్ వైఫ్ అయినా, స్టూడెంట్ అయినా, ఎవరైనా కావచ్చు, మీకు ఇది ఉపయోగపడుతుంది. రెండోది, ఒకవేళ మీకు సాటిస్ఫై అయ్యారు, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది, మీరు ఆల్రెడీ కెరీర్లో సక్సెస్ అయిపోయి ఉన్నారు, అలాంటప్పుడు మీరు తీసుకున్న ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో మేము యూట్యూబ్లో ఇన్కమ్ కోసం పెట్టలేదండి, మీకు రైట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి పెట్టాం. సో కాబట్టి మీరు తీసుకొని మీరు కూడా ఎవరికైనా పంచాలి అంటే, ఉచితంగా పంచే అవకాశం ఒకటే ఉంటుంది, అది ఎడ్యుకేషన్, రైట్ నాలెడ్జ్. అది కన్నా మీరు ఇస్తే మీరు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా గర్వపడుతూ ఆ ఇండియన్ కంపెనీని, ఇండియన్ ప్రోడక్ట్ని మీరు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇందులో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్, బాయ్ బాయ్.